ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ చేసి ఉంటిని నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ
మహోన్నతుడా నీ కృపలోనే
సేవకులు టి శాంతిరాజు గారు కాకినాడలో పరిచయం చేస్తున్నారు. అందరితో పరిస్థితులే సేవకులు వారు వారి కుమార్తె కలిసి రావడం దేవుడికి మహిమార్థమైన సమయము తెలిసి వాళ్ళ అమ్మాయి వచ్చి ఒక పాట పాడిన తర్వాత దేవునికి వాక్యం కూడా నీ ప్రాణమెంతో స్వల్పం, జీవితమెంతో అల్పం. నీ ప్రాణమెంతో స్వల్పం, యేసులేని జీవితం అగమ్యగోచరం. ఇతరే వెళ్ళిన దారి, తిరిగి రాని శాశ్వతము కాని ప్రార్థిస్తున్నాయా నీ బిడ్డలందరి వైపు ఒకసారి కూర్చోవడం అడుగుతున్నామయ్యా ప్రభా. దేవ వచ్చిన వాటిని బట్టి నీకు వందనములయ్యా ప్రభా. దేవ ఇంకా రాలేని వాళ్ళు కూడా మీటింగ్ నడిపించమని అడుగుతున్నామయ్యా ప్రభా. అలాగే మా కొడుకు ఎంతో ప్రయాసపడి మా పాస్టర్ గారు ఎంతగానో తండ్రి ఎవరి బిడ్డలను ముందు ఎదిరించాలని ఎంతో ప్రయాసపడుతున్నారయ్యా ప్రభా. మా పాస్టర్ గారికి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నానయ్యా ప్రభా. అలాగే వచ్చిన సాయంత్రాలు పాస్టర్ గారి జ్ఞాపకం చేసుకోమని అలా మెట్లయితే కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నానయ్యా ప్రభా. దేవ వారి పరిచర్యలో తోడుగా ఉండమని అడుగుతున్నానయ్యా ప్రభా. అలాగే దేవ వారి రాకపోకల్లో తోడుగా ఉండండియ్యా ప్రభా. వారు చెప్పే వాక్కులు తండ్రి మీరు విని విడిచిపెట్టే వారికి కాకుండా ఇస్తే ప్రభా. దాన్ని మాలో ఉంచుకోవటకు దానికి అనుసరించటకు వారి జ్ఞానాన్ని మాకు దయచేయమని అడుగుతున్నానయ్యా ప్రభా. అలాగే దేవాలయన తండ్రి ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డని పేరు పెంచుకుని దీవించండియ్యా ప్రభా. దేవాలయన తండ్రి అది ఎవరి వయసులో అయ్యా ప్రభా నీ కాడు మోసే బిడ్డలుగా వారికి చేయమని అడుగుతున్నామయ్యా ప్రభా. నీలో భయభక్తులు కలిగి వారికి సహాయం దయచేయమని అడుగుతుందా. ఈ చిన్ని ప్రార్థనని బంగారు బాధలు ఈ సమయంలో కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాము. ఎక్కువ మంది మనం రాలేకపోయారు. చాలా మంది స్కూల్ అలాగే కొంతమంది గేమ్స్ కోసం వెళ్ళారు, అందువల్ల రాలేకపోయారు. ఏదేమైనప్పుడు కూడా కొంతమంది మనం రావడానికి దేవుడు మన కృప చూపించారు. బట్టి దేవునికి వందనాలు. ఈ సమయంలో కూడా దేవుని సేవకులు టి శాంతిరాజు గారిని ప్రేమపూర్వకంగా సపడు కొట్టి ఆహ్వానిద్దాము. దేవుని దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి ఈ దినాన్ని ఈ యొక్క ఆగస్టు 2వ శనివారం సెకండ్ సాటర్డే రోజున మరి మీతో కలిసి అనగా యవనస్తులైనటువంటి మీతో కలిసి మరి నేను కూడా దేవుని నామాన్ని స్తుతించడానికి మరి మీ మధ్యన దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ సదావకాశాన్ని బట్టి నేను దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే మీ మధ్యకు మరి వాక్య పరిచయం చేయడం కొరకు నన్ను ఆహ్వానించినటువంటి మరి దైవజనులు మరి దేవుని దాసులు మరి పాస్టర్ గారికి ఆల్బర్ట్ పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా దైవజనులకు దేవుడు మంచి ఆలోచన ఇచ్చారు. ఏంటంటే ప్రతి నెల 2వ శనివారం ప్రత్యేకంగా యవనస్తుల కొరకు ఇటువంటి గుడికి ఏర్పాటు చేయడం అనేది మరి యవనస్తులుగా మీ అందరికీ కూడా చాలా ఆశీర్వాదకరమైనది. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. ఆదివారం సంఘముగా అందరూ కలిసి ప్రభుని ఆరాధన చేస్తారు కదా. చిన్నపిల్లలు, పెద్ద పురుషులు, స్త్రీలు, యవనస్తులు, వృద్ధులు, అన్ని వయసుల వారు కూడా కలిసి ఆదివారం ప్రభుని ఆరాధన చేస్తారు. అలాగే ఆదివారం
చిన్న పిల్లల కొరకు ప్రత్యేకంగా సండే స్కూల్ అనేటువంటిది కూడా ఉంటుంది. సండే స్కూల్ అంటే పిల్లల ఆరాధన అండి. మరి అదేవిధంగా యవనస్తుల కోసం కూడా ప్రత్యేకంగా ఇటువంటి ఆరాధన కలిగి ఉండటం అనేది గొప్ప విషయం ఇది. ఎందుకంటే యవనస్తుల్ని ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయరాదు. ఎందుకంటే యవనస్తులు దేవుని వాక్యం సెలవిస్తుంది. యవనస్తులు మరి బలవంతులని వాక్యం సెలవిస్తుంది. ఎవరికైనా సరే కావాలంటే యవనస్తులే కోరుకుంటారు కదండి. ఏదైనా ఎవరైనా ఏదైనా పనిలో పెట్టుకోవాలనుకోండి, అప్పుడు వాళ్ళు ఎవరు కావాలని కోరుకుంటారు? యవనస్తులు కావాలని కోరుకుంటారు. ఎందుకంటే యవనస్తులు బలంగా ఉంటారు కనుక ఎక్కువ పని చేస్తారు, తొందరగా అలసిపోరు. ఏమంటే వాళ్ళు ఆ భోజనానికి లేట్ అయినా సరే వారికి శక్తి ఉంటుంది కనుక వారు ఎక్కువ పని కూడా చేయగలుగుతారు. ఆ ఉద్దేశంతో యవనస్తులు కోరుకుంటూ ఉంటారు. అలాగే సాతాను కూడా వాడి యొక్క కార్యాలు ఈ లోకంలో నెరవేర్చడానికి ఏమంటే సాతాను కూడా ఎవరిని గురిపెట్టుకుంటాడంటే యవనస్తుల మీదే గురిపెట్టుకుంటా ఉంటాడు. దేవుడు కూడా యవనస్తులు కావాలని కోరుకుంటాడు, దేవుడు కూడా చూస్తాడు. కానీ ఎక్కువగా సాతాను ముందుగానే యవనస్తుల్ని ఆకర్షించుకుంటా ఉంటాడు. కాబట్టి యవనస్తులు చాలా ప్రాముఖ్యమైనటువంటి వారు. మరి దేవుని యొక్క సంఘంలో యవనస్తులు దేవుడి కొరకు బలమైనటువంటి సాధనాలుగా ఉండాలని అంటే వారి కోసం ప్రత్యేకంగా ఇలాగ ఆరాధన కలిగి ఉండటం అనేది వారి ఆత్మీయ జీవితానికి ఎంతో మేలుకరమైనటువంటిది. హల్లెలూయా. మరి అప్పుడప్పుడుగా యూత్ రిట్రీట్ని ఏర్పాటు చేస్తూ ఉంటాం, కానీ దానికంటే రెగ్యులర్గా అంటే కనీసం నెలలో ఒక్కసారి ఇలాగ యవనస్తుల కూడిక ఏర్పాటు చేసుకోవడము మరి ఎంతో దీవెనకరమైనది. అలాగన మరి ఈ నెల మీ మధ్యకు రావడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను మరొకసారి దేవదేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరి కూడి వచ్చినటువంటి మీ అందరికీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి మీలో కొంతమందికి నేను ఒకవేళ కొత్త వ్యక్తిగా కనపడవచ్చేమో, కానీ వాస్తవానికి కొత్త వ్యక్తి కాదు. లేక ముందున్నటువంటి తరం వాళ్ళు, మీ అక్కయ్యలు కానీ మీ అన్నయ్యలు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకే బాగా పరిచయం నేను. ఎందుకంటే ఒకప్పుడు 97వ సంవత్సరంలో మరి పాస్టర్ దగ్గరే ఆ సంవత్సరం అంతా ఉండి ఈ పరిచర్యలో వారు సహకారంగా ఉండటం కూడా జరిగింది. కాబట్టి అప్పుడున్న వాళ్ళందరికీ కూడా నేను పరిచయిస్తుండే. దేవుడి మహాకృప వల్ల మరి మీతో కలిసి అవకాశం దేవుడు ఇచ్చినందుకు నేను దేవుడిని స్తుతిస్తున్నాను. వాక్యంలోకి వెళ్దాము. మరి పిల్లలు మాట్లాడుతుంటే వినండి. వాక్యం చూద్దాము. కొన్ని నిమిషాలు క్లుప్తంగానే నేను వాక్యాన్ని మీకు బోధించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. కనుక వాక్యంలో మనం దృష్టి పెడదాం. లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనం నుంచి 22వ వచనం వరకు ఎవరైనా ఒకరు చదవండి. దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి ఈ వచనములలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి సందర్భము మనందరికీ మరి తెలిసినటువంటిదే. అనేక సార్లు మరి దేవుని సంఘంలో దైవజనులు చెప్తుండగా మనం విన్నటువంటిదే. అయినా పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు మన ముందుకు తీసుకురావడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏమైనదో మనము మరి గ్రహిద్దాము. ఇక్కడ చదువుకున్న వచనాల్లో యేసు ప్రభువు వారు చెప్తా ఉన్నారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మరి ఇక్కడ ఈ ధనవంతుడు లాజరు అనేటువంటి వ్యక్తుల గురించి యేసు ప్రభువు వారు మాట్లాడుతూ ఉన్నారు. అయితే మొట్టమొదటిగా ప్రభు చెప్పింది ఒక వ్యక్తి ఎవరంటే ముందుగా ధనవంతుడు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు ఓదా రంగు బట్టలో సన్నపురాల వస్త్రమును ధరించుకుని ప్రతిదినము బహుగా సుఖపడుచుండేవాడు. ధనవంతుడు ఉన్నాడంట. వాడు ధనవంతుడు అవడం వల్ల మరి వాడు ప్రతిరోజు కూడా ఏం చేస్తున్నాడంట? బహుగా సుఖపడుతున్నాడు. సుఖకరమైనటువంటి జీవితాన్ని వాడు అనుభవిస్తూ ఉన్నాడు. మంచి విలువైనటువంటి వస్త్రాలు ధరించి ఏమండి చక్కగా ప్రతిరోజు కూడా వాడు ఆనందంగా సంతోషంగా గడుపుకుంటూ ఉన్నాడనమాట. ధనవంతులు మనం చూస్తూ ఉంటాం. ధనవంతులు కాబట్టి వారి వస్త్రాలు కూడా చాలా విలువగా కనబడతా ఉంటాయి. ఒక పేదవాడి వస్త్రాలకి ధనవంతుల వస్త్రాలకి చాలా తేడా ఉంటుంది కదా. అలాగే అతను ధరించినటువంటి వస్త్రాలే కానివ్వండి, వాచే కానివ్వండి, సెల్ ఫోన్లే కానివ్వండి, ప్రతిదీ కూడా చాలా కాస్ట్లీగా ఉంటుంది. కారణం ఏంటంటే అతను ధనవంతుడు. అది అతని వస్త్రాల ద్వారానే మనకు అర్థమైపోతూ ఉంటుంది ఆ వ్యక్తి ధనవంతుడు అని. అయితే మరొక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ. ఆ వ్యక్తి పేరు ఏంటంటే లాజరు.
ధనవంతుడి పేరు దేవుడు చెప్పలేదు, కానీ ఆ మరొక వ్యక్తి లాజరు అనేటువంటి వ్యక్తి పేరుని మాత్రం దేవుడు చెప్పడం జరిగింది. ఈ వ్యక్తి దరిద్రుడు. దరిద్రుడు అంటే కడు పేదవాడు అనమాట. పేదలలో మరీ ఇంకా దీనుడు అనమాట అండి. ఇంకెవరు కూడా ఆ వ్యక్తికి లేరు, నా అనేవాడు లేరు, తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ములు లేరు, ఎవ్వరూ లేనటువంటి ఒక అనామకుడు అతను. గూడు లేనటువంటి వాడు, నిరాశ ఆశ్రయం లేనటువంటి వాడు, రోడ్డు మీదే రోడ్డు ప్రక్కనే బ్రతికేటువంటి వాడు. అందుకనే ఆ వ్యక్తిని దరిద్రుడు అని దేవుని వాక్యంలో చెప్పడం జరుగుతూ ఉంది. మనం చూస్తూ ఉంటాం బయట కొంతమంది చెట్ల కింద, మరి ఆ రోడ్డు పక్కన, డ్రైనేజీ పక్కన పాపం బ్రతుకుతూ ఉంటారు. అలాంటి వారిని దరిద్రులని అంటారనమాట. అయితే ఈ వ్యక్తి పేరు లాజరు. ఇతడు దరిద్రుడు ఎవడమే కాదు, ఇంకా ఇతను ఎటువంటి వాడు అంటే కురుపులతో నిండిన వాడంట. కురుపులు, తన శరీరం అంతా కూడా కురుపులు, గాయాలతోటి, మరి లేకపోతే కురుపులతోటి నిండిపోయి ఆ వ్యక్తి బ్రతుకుతూ ఉన్నాడు. అంతేకాకుండా అక్కడ కుక్కలు వచ్చి అతని యొక్క కురుపుల నుండి తాగుతున్నటువంటి రసిని నాకుతున్నటువంటి పరిస్థితి అనమాట. అంటే చూడండి ఎంత భయంకరమైనటువంటి నీచమైన దీనమైనటువంటి స్థితిలో ఈ వ్యక్తి ఉన్నాడో మరి మనకు కనపడతా ఉంది. అయితే ఒక రోజున ధనవంతుడు చనిపోయాడు. ఆ తర్వాత ఈ కడు పేదవాడైనటువంటి దరిద్రుడైనటువంటి లాజరు కూడా చనిపోయాడు. వారు బ్రతుకుతున్నటువంటి విధానాలు ఇద్దరికీ తేడా ఉన్నప్పటికీ, ఒకడు ధనవంతుడు అవడం వల్ల లగ్జరీగా బ్రతికాడు. రెండో వాడేమో దీనుడు, దరిద్రుడు అవడం వల్ల కడు భయంకరమైనటువంటి పేదరికంలో, భయంకరమైనటువంటి రోగ పరిస్థితుల్లో, తింటానికి కూడా తిండి లేక ఆకలి పస్తులతో రెండో వ్యక్తి బ్రతికాడు. అయితే ఇద్దరూ కూడా ఒక రోజున ఏమయ్యారు? చనిపోయారు. మనకి గమనించాల్సిన విషయం ఏంటంటే, మరణము ఎటువంటి వ్యక్తికైనా ఖచ్చితంగా వస్తుంది. ఆ వ్యక్తి ధనవంతుడైనా, ఆ వ్యక్తుడు విద్యావంతుడైనా, ఆ వ్యక్తి జ్ఞానవంతుడైనా, లేకపోతే శాస్త్రవేత్త అయినా, లేకపోతే పేదవాడైనా, ఎవరైనప్పటికీ కూడా మరణం అనేటువంటిది ప్రతి వ్యక్తికి సమానంగానే వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. మనిషి బ్రతికే విధానాలలో వ్యత్యాసం ఉండొచ్చేమో కానీ, ఆస్తి పాస్తుల్లో వ్యత్యాసం ఉండొచ్చు కానీ, ఏమంటే జ్ఞానంలో, తెలివితేటల్లో వ్యత్యాసాలు ఉండొచ్చు కానీ, మరణంలో మాత్రము వ్యత్యాసం ఉండదు. ఒకవేళ చనిపోయినప్పుడు ఆ వ్యక్తుల్ని తీసుకెళ్లే విధానంలో వాళ్ళ వ్యత్యాసం కనబడుతుంది. ధనవంతుడు ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తిని ఎలా తీసుకెళ్తారు? ఘనంగా తీసుకెళ్తారు. పెళ్లి బాధే, పెళ్లిలాగానే ఊరేగింపుతో తీసుకెళ్తారు. మన ఇంట్లో ఉండి విన్నామనుకోండి, అది పెళ్లి ఊరేగింపో చావు ఊరేగింపో కూడా తెలియదు మనకి, రోడ్డు మీద వచ్చి చూస్తేనే కానీ. అంత ఘనంగా, అంత హుందాగా ధనవంతుని తీసుకెళ్తారు. అదే పేదవాడు ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి ఏదో నలుగురు మోసుకుని పోతూ ఉంటారు. ఇక్కడ లాజరు స్థితి చూస్తే అసలు అతనికి ఎవరు లేరు కాబట్టి ఇతను మరణం అయిన తర్వాత తీసుకెళ్ళి స్థితి చూస్తే, ఒకవేళ ఏమండి ఏ మున్సిపాలిటీ వాళ్ళు, ఏ పంచాయతీ వాళ్ళు, అంతే కదా, రోడ్డు పక్కన అనామకులు చనిపోతే ఏం చేస్తారండి? ఎవరు తీసుకెళ్తారు? మున్సిపాలిటీ వాళ్ళే, లేకపోతే పంచాయతీ వాళ్ళే వచ్చి ఏదో ఒక కుక్క చనిపోతే ఒక బండి మీద, రిక్షా మీద వేసి పడేసి తీసుకెళ్ళినట్టుగా అలా తీసుకెళ్తూ ఉంటారు. మరణించిన తర్వాత ఆ శరీరాన్ని తీసుకెళ్లే విధానాల్లో వ్యత్యాసం ఉండొచ్చు కానీ, మరణంలో వ్యత్యాసం లేదు. ఇద్దరు కూడా చనిపోవలసిందే. కనుక ప్రతి మనిషి, ఈ లోకంలో జన్మించిన ప్రతి వ్యక్తి, అంటే మానవుడైన ప్రతి వ్యక్తి కూడా ఒక దినాన్న ఏమవుతాడు? మరణిస్తాడు. చనిపోక తప్పదు. మరణాన్ని ఎవరు కూడా తప్పించుకోలేరు. ఎందుకని మనిషి జీవితంలో ఈ మరణం అనేటువంటిది వచ్చిందో మనందరికీ తెలుసు కదా. ఎలా వచ్చింది ఈ మరణము? రోమాపత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో మీరు చూస్తే, మీరందరూ చక్కగా వాక్యాలు ఎరిగిన వాళ్ళే, నాకు తెలుసు. పాస్టర్ గారు చక్కగా అన్ని నేర్పిస్తూ ఉంటారు. ఏదైనా పాపము వలన వచ్చి జీతము మరణము. చాలు, అంతవరకు చాలు. సహోదరులారా, ఇక్కడ చూడండి ఎంత స్పష్టంగా వాక్యంలో రాయబడింది. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, ఏదైనా పాపం వలన వచ్చి జీతము మరణము. మనిషి యొక్క జీవితంలో మరణం అనేటువంటిది ఎలా వచ్చిందంటే,
ఒక పాపం ద్వారా వచ్చింది. పాపము చేటు ద్వారా మరణం ప్రవేశించింది కదా. ఇంకా దానికి చక్కగా పౌలు చెప్తాడు 5వ అధ్యాయంలో 12వ వచనం, ఎక్కడ రోమపత్రికలో 5వ అధ్యాయం 12వ వచనంలో ఇంకా అక్కడ పౌలు ఏం చెప్పాడు, ఒక మనిషి ద్వారా పాపమును మరణము అందరికీ సంప్రాప్తమాయను. అది మరణము ఒక పాపం అనేటువంటి పని చేయడం ద్వారా ప్రవేశించింది. ఆ పాపము ఒక మనుషుల ద్వారా ప్రవేశించింది మానవులోనికి. పాపాన్ని బట్టి మరణము సంప్రాప్తమైంది మనుషులందరికీ. కాబట్టి దేవుని బిడ్డలారా అందరము కూడా పాపులమే. కాబట్టి అంటే మొదటి మానవుడు ఒక మనుషుల ద్వారా అంటారు కదా. ఒక మనిషి అంటే ఎవరు? మొదటి మానవుడు ఆదాము యొక్క అవిధేయత వల్ల, ఆదాము యొక్క పాపం వల్ల మనుషులందరిలోకి ఏమొచ్చిందంటే, వారిలో వచ్చిన పాపము వారికి పుట్టినటువంటి వారందరికీ కూడా సంప్రాప్తమవుతూ వచ్చింది. ఈ రోజు దాకా మరణం అందరినీ కూడా ఏలుకుంటూ ఉంది. అయితే చాలా సందర్భాలు మనం అనుకుంటా, అసలు మనుషులు ఎందుకు ఇలాగా చనిపోతున్నారు అని అంటే దానికి ఒకటే కారణము. ఎందుకు చనిపోతున్నారు అని అంటే పాపం వల్లనే చనిపోతూ ఉన్నారు. కాబట్టి మనిషి ఎవరు కూడా పాపం మరణాన్ని తప్పించుకోలేరు. ప్రతి మనిషి కూడా పాపులే. కాబట్టి అందరినీ కూడా మరణం ఏం చేస్తుంది? మృంగి వేస్తూ ఉంది. అయితే కొన్నిసార్లు మనం అనుకోవచ్చు, పాపులు అంటే ఏదో చెడ్డ అలవాట్లు, హత్యలు, దొంగతనాలు, వ్యభిచారాలు, దోపిడీలు, ఇవేదో చేస్తే, త్రాగుడు, ఇలాంటివి కలిగి ఉంటేనే పాపులు. అలాంటి అలవాట్లు లేకపోతే మనం పాపులు కాదు అని కొంతమంది అనుకోవచ్చు. కానీ అలా కాదు. చెడ్డ అలవాట్లు కలిగి ఉన్నా, ఎలాంటి చెడ్డ అలవాట్లు లేక దురలవాట్లు కలిగి ఉండకపోయినా, అర్థమవుతున్న అలవాట్లు దురలవాట్లు కలిగి ఉన్నా కలిగి ఉండకపోయినా మనం అందరము కూడా పాపులమే. నేను అనుకునేవాడిని, నేను మారుమనసు పొందకముందు, నేను 18వ సంవత్సరం, నాకు 18వ సంవత్సరం అప్పుడు నేను మారుమనసు పొందాను. యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిని అంగీకరించి నా హృదయాన్ని ప్రభువుకు సమర్పించాను. ఆ తర్వాత దేవుడి సేవకు పిలువబడి దేవుడి సేవ వరకు రావడం జరిగింది. అయితే నేను మారుమనసు పొందకముందు ఏమనుకునేవాడిని అంటే, నేను ఎలా పాల్గొనవుతాను? నేను ఎలాంటి చెడ్డ పనులు చేయట్లేదు కదా, నేనేమి దొంగతనాలు చేయట్లేదు కదా. నిజమే, నేను చిన్నప్పటి నుంచి కూడా ఏ రకమైనటువంటి తప్పు చేయలే, దొంగతనాలు చేయలే. కానీ నేను అనుకునేవాడిని, అంటే నా దృష్టిలో ఏంటంటే పాపం అంటే బయట చేసేటువంటి ఆ కార్యాలు అనమాట. దొంగతనాలు, హత్యలు ఇలాంటివి ఉంటాయి కదా, త్రాగుడు. కాబట్టి అవన్నీ నేను కలిగి ఉండలేదు. కాబట్టి నేను పాపిని కాదు, నేను ఎలా పాపిని అవుతాను? యేసు ప్రభు నా పాపాల కోసం ఆయన శిలువ రక్తం చిందించారంటే ఎలా అవుతుందని నేను అనుకునేవాడిని. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? మనము చెడ్డ పనులు చేసినంత మాత్రాన, చేస్తేనే పాపులు, లేదా చెడ్డ అలవాటు లేకపోతే పాపులు కాదని దేవుని వాక్యం ఎక్కడ చెప్పట్లే. అసలు మనిషి ఎలా పాపి? చూడండి, వాక్యం చూద్దాము. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనం. సామెతలు 22:15 ఏం రాయబడింది అక్కడ? బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికంగా పుట్టును. చాలు, వాక్యం అర్థమైందా మీకు? బాలుని హృదయములో మూఢత్వము ఎలా పుట్టిందంట? స్వాభావికంగానే పుడుతుందంట. అది అంటే వాడు పుట్టుకతోనే ఆ యొక్క స్వభావం ఉంది. ఇంకొక మాట చదువుదాం వాక్యం ద్వారా. ఈ కీర్తన గ్రంథంలో 58వ కీర్తన 3వ వచనం, స్పీడ్గా తీసుకొని చదవచ్చు. 58వ కీర్తన 3వ వచనం. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందురు. గమనించండి, పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు. చాలా స్పష్టంగా అక్కడ వాక్యం రాయబడింది. పుట్టిన తోడనే అబద్ధములాడుచు ఏమవుతున్నారు? తప్పిపోవుదురు. పుట్టగానే మనందరిలో ఏమండి, మనం పుట్టిన తర్వాత అంటే కొంచెం మాటలు ఇచ్చిన తర్వాత అబద్ధాలు ఆడతారు కదా. చిన్నపిల్లలు అబద్ధాలు ఆడతారా?
ఆడతారు. ఏదో పని చేస్తారు, చెడ్డ పని, అంటే ఏదైనా నష్టం కలిగిస్తారు అక్కడ, లేకపోతే ఏ కారణమో లేకపోతే ఏదో పంపేస్తారు. ఎవరు ఉంటారంటే నాకు తెలియదు అంటారు. అది అబద్ధమా కాదా? మీరు కావాలంటే గమనించండి. మీ అక్క పిల్లలు కానీ, మీ అన్నయ్య పిల్లలు కానీ, ఇంత పిల్లలు, కాస్త మాట వచ్చిన పిల్లలు, వాళ్ళు ఏమేం చేస్తే అడగండి. నేనే చేసానని చెప్పరు వాళ్ళు. అంటే అది ఎలా వచ్చింది వాళ్ళకి? స్వభావం. కాబట్టి మన హృదయంలోనే స్వభావం. తండ్రి అయిన దేవుడు ఆదికాండము 6వ అధ్యాయంలో చెప్తాడు, నరుని యొక్క ఆలోచనలు, ఊహలన్నీ కూడా చెడ్డవి అని దేవుడు చెప్తాడు అక్కడ. ఒకవేళ చదివితే మీరు చదవచ్చు స్పష్టంగా. 6వ అధ్యాయం ఎన్నో వచ్చింది? ఆదికాండము. ఆదికాండము 6వ అధ్యాయం వచ్చింది చెప్పమ్మా. 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. చాలమ్మా. చూడండి 5వ వచనంలో ఏముంది? దేవుడు చాలా స్పష్టంగా చెప్తుంది, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. అది మన హృదయమే చెడిపోయింది, మన హృదయమే పాప స్వభావంతో నిండిపోయింది. అది నువ్వు పుట్టిన తర్వాత, పెద్దవాడు అయిన తర్వాత నీకు అబ్బినటువంటి దురలవాట్లను బట్టి కాదు. ఆల్రెడీ నువ్వు తల్లి గర్భములో పిండముగా రూపింపబడినప్పుడే ఆటోమేటిక్గా రక్తము ద్వారా నీ హృదయంలో పాప స్వభావం అనేది ప్రవేశించేసింది. అర్థమైందా? పెద్దవారు అయిన తర్వాత చేసిన తప్పుల వల్ల కాదు, తల్లి గర్భంలో. అందుకనే దావీదు అంటాడు కదా 51వ కీర్తన 5వ వచనంలో, నా తల్లి పాపములోనే నన్ను కన్నది, నేను పాపములోనే పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించి. ఏమండి, ఒక ఉదాహరణ చెప్తున్నాను నేను. ఒక స్త్రీకి ఎయిడ్స్ ఉంది అనుకోండి, ఎయిడ్స్ ఉంది, ఆమె గర్భవతి అయ్యింది, బిడ్డ పుట్టింది. ఆ బిడ్డకు కూడా ఏముంటుంది? ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. ఆ బిడ్డకి ఎయిడ్స్ ఎలా వచ్చింది? ఆమె ఏమన్నా తప్పు చేసిందా? ఏమైనా పాపం చేసిందా ఆ బిడ్డ? లేదు. ఆల్రెడీ తల్లి యొక్క రక్తములో ఆ ఎయిడ్స్ అనేటువంటి రోగం ఉంది కాబట్టి బిడ్డ కూడా సంక్రమించింది. అలాగనే పాపము కూడా మొదటి మానవుడు అయినటువంటి ఆదాములో పాపం ప్రవేశించింది కనుక ఆదాముల ద్వారా వారి యొక్క రక్తంలో ఉన్నటువంటి ఆ స్వభావమే, వారి రక్తం ద్వారానే కదా మనందరం పుట్టింది, ఆ రక్తమే కదా మనలో ప్రవేశించుకుంటూ వస్తుంది. కాబట్టి మనమందరము కూడా పాప స్వభావంతో మన హృదయాలు నింపబడ్డాయి. అందుకే యేసు ప్రభువారు కూడా ఒక మాట చెప్తారు. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం దగ్గర 23వ వచనం కూడా మీరు చదవగలిగితే చూడదమ్మా, చాలా కొన్ని విషయాలు ఉన్నాయి అక్కడ. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ నుంచి 23వ వచనం. ఒకటి చదవండి. కృత్రిమములను, అహంభావము, అవివేకములు వచ్చును. తర్వాత గమనించండి, ఈ చెడు అన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పుని ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. ఈ వచనంలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు ఉన్నాయి, చూసారా? ఏం లక్షణాలు అవి? చెప్పాలి. మీరు ఎవరొస్తారు కదా, మీరు మాట్లాడుతుంటే నాకు కూడా ఉత్సాహం వస్తుంది. ఏమున్నాయి లక్షణాలు అక్కడ? అరాధ్య, వ్యభిచారము, జారత్వము, వ్యభిచారము, చెడుతనము, మత్సరము, అహంభావము, ఇవన్నీ ఉన్నాయి కదా. దేవదూషణ, ఈ లక్షణాలన్నీ ఎలాంటి లక్షణాలంట?
యేసుప్రభువు చాలా స్పష్టంగా చెప్పారు కదా, ఈ చెడ్డవన్నీ అన్నారు. అంటే ఇవన్నీ చెడ్డ లక్షణాలు, మంచి లక్షణాలు కాదు. వీటి ద్వారా మనిషి ఏమవుతున్నాడు? అపవిత్రపరచబడుతున్నాడు. అంటే వీటి ద్వారా మనిషి పాపిగా చూపించబడుతున్నాడు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంట? బయట నుంచి కాదు, బయట నుంచి కాదు. బయట నుంచి వచ్చింది ఏంటి? త్రాగుడు, జూదాలు, ఇంకేంటి, వ్యభిచారము, దొంగత, ఈ టైప్ అన్నీ కూడా బయట నుంచి వచ్చి మనల్ని అపవిత్రపరిచి పాపులుగా చేసేవి. కానీ ఆ లక్షణాలు మనకు లేకపోయినా, లేదా ఆ అలవాట్లు లేకపోయినా, ఇప్పుడు యేసుప్రభువు చెప్పినటువంటి చెడ్డ లక్షణాలు ఉన్నాయి చూసారు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే లోపల నుండి, అంటే హృదయములో నుండి వస్తున్నాయి. మనిషి యొక్క హృదయములో పుట్టి మనిషిని అపవిత్రపరుస్తూ ఉన్నాయి, మనిషిని పాపిగా దేవుని ఎదుట నిలబెడుతూ ఉన్నాయి. కాబట్టి యవనస్తులారా, ఈ ఈ ఈ మాటలు ఎందుకు నేను చెప్తున్నానంటే, ప్రతి మనిషి కూడా ఏమండి పాపులుగానే పరిగణించబడుతూ ఉన్నారు దేవుని ఎదుట. బయట అలవాట్ల వల్ల కాకపోయినా ఆల్రెడీ మనలో ఉన్నటువంటి పాప స్వభావం వల్ల మనమందరము కూడా పాపులుగా మనం ఉండి పాపం యొక్క జీతమైనటువంటి మరణాన్నే మనం పొందుకుంటున్నాము. తర్వాత మరణము ధనవంతుడు, పేదవాడు, ఏమండి నాయకుడు, ఇలాంటి తేడా లేదు కదా. అందరూ చనిపోతారు. రెండవది, మరణానికి వయసుతో సంబంధము లేదు. వృద్ధాప్యమై వచ్చిన తర్వాతే చనిపోతారని ఏమన్నా గ్యారంటీ లేదు కదా. పుట్టిన వెంటనే చనిపోయే వాళ్ళు ఉంటున్నారు, కొంచెం బాల్య వయసు వచ్చిన తర్వాత చనిపోయే వాళ్ళు ఉంటున్నారు, లేదా యుక్త వయసు వచ్చిన తర్వాత చనిపోయే వాళ్ళు ఉంటున్నారు, కొంతమంది వివాహాలు అయిన తర్వాత చనిపోయే వాళ్ళు ఉంటున్నారు, కొంతమంది వృద్ధాప్యంలో చనిపోయే వాళ్ళు. మొత్తం మీద వయసుతో నిమిత్తం లేకుండా మరణం అందరినీ మింగివేస్తుంది. అది ఎప్పుడు వచ్చి పడుతుందో మనకి తెలియదు. ఏ వయసులో, ఏ పరిస్థితుల్లో ఆ మరణం వచ్చి పడుతుందో మనకు తెలియదు. మొన్న పాస్టర్ గారు జూమ్లో వాక్యం చెప్తూ మన ఆదివారం ఎలాగది పెట్రోల్ బంక్ చెప్పి కదా ఆరాధనకు వచ్చి ఆరాధన తీసుకెళ్తున్నాడండి. బలారాధన అయిన తర్వాత వెళ్ళాడంటండి ఆయన. యాక్సిడెంట్ అయిపోయిందంటే చూసారు, నాకు ఎప్పుడు వచ్చి పడుతుంది తెలియదు కదా మళ్ళీ. అయితే నేను ఈ టాపిక్ ఎందుకు నేను చెప్తున్నాను అనేది కొంచెం దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఇది యవనస్తుల మీటింగ్ కాబట్టి యవనస్తులమైనటువంటి మనందరికీ లెక్క నన్ను పక్కన పెట్టి మనందరికీ కామన్ అన్నాను. కానీ మీరు యవనస్తులు ఏంటంటే పాస్టర్ గారు, అదిగో అంత అమ్మాయి ఉంది మీకు, మీరు యవనస్తులు ఏంటంటే సరే నేను యవనస్తులు కానీ పక్కన పెడతాం. యవనస్తులు అనేటువంటి మీ అందరి యొక్క దృష్టి ఎలా ఉంటుందంటే, నా వయసు ఇప్పుడు 18 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాలు, నాకు ఇంకా చాలా సంవత్సరాలు ఉన్నాయి నా ముందు, కాబట్టి నేను నా జీవితంలో నేను ఎంజాయ్ చేయొచ్చు, నేను ఎలా పడతానో బ్రతికినా పర్వాలేదు కొంతకాలం అనుకుంటా ఉంటారే. కానీ కాదు. ఈ రోజున మనము తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, మన జీవితానికి గ్యారంటీ లేదు. మనిషి కనిపించిన ప్రతి వస్తువుకి గ్యారంటీ ఉంది. ఈ సెల్ ఫోన్కు గ్యారంటీ ఉంది, ఇన్ని సంవత్సరాలని. మనిషి కట్టినటువంటి బిల్డింగ్కి ఇన్ని సంవత్సరాలు గ్యారంటీ ఇవ్వగలడు. ఖచ్చితంగా అతను చెప్పిన అన్ని సంవత్సరాలు గట్టిగానే ఉంటుంది. అది అతను చెప్పినట్టుగా ఈ సెల్ ఫోన్ అన్ని సంవత్సరాలు ఖచ్చితంగా పనిచేస్తుంది. అలాగా మనిషి సృష్టించిన లేక మనిషి చేసిన ప్రతిదానికి గ్యారెంటీ ఉంది, కానీ తనకు మాత్రము గ్యారెంటీ లేదు. కాబట్టి యవనస్తులైనా మీరు మీ ఆలోచనని దయచేసి నాకు ఇంకా చాలా సమయం ఉంది, నేను దేవుడు నమ్ముకోవడానికి, రక్షణ పొందడానికి, దేవుడి కోసం జీవించడానికి అని అనుకోవద్దు. నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు మా నాన్నగారు అనేవారు, నాయన నువ్వు దేవుడి సేవ చేయాలి, నువ్వు దేవుడి సేవ చేయాలని నేను చిన్నప్పటి నుంచి సమర్పించాము అని అంటే, నేను అప్పుడు ఏమన్నా తెలుసండి, దేవుడి సేవ చేయాలంటే దేవుడిని పిలవాలి, అది బాగానే ఉంది అక్కడ, కరెక్టే ఆ మాట. అయిన తర్వాత ఏమన్నానంటే, అయినా నేను అప్పుడే దేవుడి సేవకు రావడం ఏంటి, ఇప్పుడు నాకు ఇంకా పట్టుమని 18 సంవత్సరాలు కూడా లేవు. ఇంటర్మీడియట్ అయ్యాక 18 సంవత్సరాలు వచ్చింది నాకు. ఈ 10th క్లాసు 15 సంవత్సరాలు అలా ఉంటుంది. కాబట్టి అప్పుడేనా నేను ఇంకా ఉంది కదా వయసు, 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత చూస్తాను అన్నానండి. నిజంగా ఇలాగే చెప్పా.
అంటే నా దృష్టిలో ఏంటి, యవనస్తులు ఉన్న ఇప్పుడు దేవుని సేవ భక్తి అన్నీ కాదు, ఇప్పుడు చేయవలసిన పనులు వేరే ఉన్నాయి, జీవితాన్ని ఎంజాయ్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అప్పుడే భక్తి ప్రార్థన ఈ సేవ ఇవన్నీ కాదు, 60 సంవత్సరాలు వచ్చినంత అంతా అయిపోతుంది కదా, అప్పుడు చూద్దాం, అప్పుడు భక్తి అంటే అని అనుకున్నాను నేను. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా, ఆ మాట అన్న 2 సంవత్సరాలకే, అంటే ఇంటర్మీడియట్ ఫైనల్ లాస్ట్ వచ్చేటప్పటికే దేవుడు నన్ను పట్టుకున్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నన్ను దర్శించాడు. అంతకుముందు నేనేమో అన్యుగంలో లోపల జీవించలేదు, కానీ ఒక నామకార్థమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని నేను జీవించాను. సండే స్కూల్కి వెళ్ళేవాడిని, సండే స్కూల్లో పరీక్షలు పెట్టినప్పుడు ఫస్ట్ సెకండ్ ప్రైజ్లు వచ్చేవి నాకు, ప్రోగ్రామ్స్లో ఉండేవాడిని, యూత్ మీటింగ్ జరుగుతుంది, యూత్ మీటింగ్ ఉండేవాడిని, అన్నీ బాగోలే. కానీ మారు మనసు మాత్రము లేదు. అంటే యేసు ప్రభువుని సురక్షకుడిగా సంపూర్ణంగా విశ్వసించి అంగీకరించినటువంటి పరిస్థితి లేదు. కనుక ఎప్పుడైతే 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత నేను చూస్తానని అన్నానో, దేవుడు ఆ మాట అన్న 2 సంవత్సరాలకే దేవుడు నన్ను పట్టుకున్నాడు. అప్పుడు ఎన్ని సంవత్సరాలు నాకు? 18వ సంవత్సరం. ఇప్పటిగా ప్రారంభంలోనే వెంటనే ప్రభువు నా జీవితాన్ని అప్పగించుకున్నాను. నేను దేవుని సేవ చేయాలి, అయితే చిన్న వయసు కాబట్టి నేను కొంతకాలము దేవుని సన్నిధిలో వాక్యము ప్రార్థన ఇవన్నీ నేర్చుకోవాలి, గడపాలి అనే ఉద్దేశంతో హైదరాబాద్ బైబిల్ కాలేజ్కి వెళ్ళిపోయాను అనమాట. అది 1993వ సంవత్సరం, 93వ సంవత్సరం. కనుక యవనస్తులకి ఇలాంటి ఊహలు ఉంటాయి, తెలియక. కానీ దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు మనకు సత్యము తెలుస్తుంది. దేవుని యొక్క రాకపోతే, దేవుని యొక్క వాక్యం యొక్క రాకపోతే, మనం లోకంలో ఉంటే లోకంలో ఎవరున్నాడు చెప్పాలి, ఎవరున్నాడు? సాతాను ఉన్నాడు. ఆ సాతాను గారి యొక్క పని ఏంటంటే ఒకటే పని, అడిగి మనుషుల యొక్క ఆత్మలను నాశనం చేయడమే. వాళ్ళ చిన్నపిల్లలైనా, యవనస్తులైనా, పెద్దోళ్ళైనా, ఎవరైనా సరే అందరి ఆత్మలను పాపములో పడవేసి వారిని నరకంలోకి తీసుకెళ్లాలనేది సాతాను గారి యొక్క ఉద్దేశం. అందుకని వాడు ఎవరిని వినిమిదలా తిరుగుతూ ఉంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి లోకంలో ఉన్న సాతాను ఏం చేస్తాడంటే నిన్ను ఆకర్షించి తప్పుడు ఆలోచనలు పెడతాడు, తప్పుడు తలంపులతో నీ హృదయాన్ని నింపి నువ్వు దేవుని యొక్క వాక్యం ద్వారా సత్యాన్ని తెలుసుకోకుండా నీ జీవితాన్ని వాడు ఏం చేస్తాడంటే నాశనము చేస్తాడు. అటు తల్లిదండ్రులకు సంతోషం లేకుండా, ఇటు దేవునికి మహిమ లేకుండా, అటు నీ జీవితంలో కూడా సంతోషం లేకుండా మన జీవితాన్ని సాతాను గాడు దుర్భరము చేసేస్తాడు. అందుకనే జీవితం యొక్క సత్యాలు మనకు తెలియాలంటే దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, దేవుడి సన్నిధికి వచ్చేవారంగా ఉండాలి. కాబట్టి మనలో ఉన్నటువంటి ఆ చెడ్డ లక్షణాలన్నీ కూడా మనకు పాపులుగా చూపిస్తున్నాయి. అవి వాటితో పాటుగా మనం బయట ద్వారా వచ్చే పాపాల ద్వారా దేవుడి ఆ పాపులుగా ఉండి నరక పాపులుగా అయిపోతున్నాం, మరణానికే అప్పగించబడుతున్నాము. కాబట్టి ఈ యొక్క ధనవంతుడు మరి వాడు చనిపోయాడు, లాజరు కూడా, దరిద్రుడు అయినటువంటి లాజరు కూడా చనిపోయాడు. కాబట్టి దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకి, ఎటువంటి వారికైనా మరణము తప్పదు, మరణించాల్సిందే. అయితే ఈ సమయంలో నేను ఒక 4 విషయాలు మీకు క్లుప్తంగా చెప్పాలని ఆశపడతా ఉన్నాను. 4 విషయాలు, ప్రాముఖ్యమైన 4 విషయాలు ఏంటంటే మనకు మానవునిలో తిరిగి రానటువంటి 4 విషయాలు. అర్థమైందా మీకు? ఒక్కసారి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి అది మనకి రానటువంటిది అనమాట. దాటి వెళ్ళిపోయిన తర్వాత మరలా దాన్ని మనం వెనక్కి ముందుకు రప్పించలేనటువంటి పరిస్థితులు ఒక 4 విషయాలు ఉన్నాయి. వాటిని చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. ఇప్పుడు ధనం ఉందనుకోండి, ధనం పోయింది, బాగా సంపాదించిందల్లా ఒక్కసారిగా పోయిందనుకోండి, ఏం బాధపడాల్సిన పనిలే. మళ్ళా తిరిగి కష్టపడి, దివారాత్రులు కష్టపడి మళ్ళా ధనాన్ని సంపాదించుకోగలమా లేదా? ధనం అంతా పోయింది, ఆస్తి అంతా పోయింది, డబ్బు నన్ను మోసం చేశారని చెప్పి మనం ఏమండి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఉందా? అంత లేదు. ఎందుకంటే నువ్వు మళ్ళా కష్టపడితే మళ్ళీ ధనం సంపాదించుకోగలుగుతావు. అలాగే ఆరోగ్యం ఉందనుకో, ఆరోగ్యం పాడైపోయింది కదా అని చెప్పి ఏం ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆరోగ్యం పాడైపోతే ఎంతో కొంత ఆరోగ్యం మళ్ళీ తిరిగి సంపాదించుకోవచ్చు మందుల ద్వారా, ఆహార అలవాట్లు మార్చుకుని ఎలాగోలని. అవునా కదా? పర్వాలేదు. అలాగే ఒకవేళ మరి ఎన్ని పరీక్షల్లో ఫెయిల్ అయిపోయామనుకోండి, ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోయామనుకోండి, ఫెయిల్ అయిపోయామని చెప్పి చనిపోవాల్సిన అవసరం ఉందా? ఈ రోజుల్లో కొంతమంది పిల్లలు చూడండి, వాళ్ళు అనుకున్న మార్కులు రాలేదని ఆత్మహత్య చేసుకుంటున్నారు పిల్లలు.
ఆడపిల్లలైనా మగ పిల్లలైనా, లేకపోతే ఫెయిల్ అయ్యారని చెప్పి ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారు ఉద్రేకంగా. అంటే ఫెయిల్ అయినంత మాత్రాన్ని జీవితం అయిపోయినట్టేనా? కాదు కదా. ఇంకా లేదా అవకాశాలు? తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వారు పిల్లల్ని బాగా చదువుకోవాలి, వాళ్ళు మంచి ఉన్నతమైన స్థితిలో ఉండాలని చెప్పి తల్లిదండ్రులు వాళ్ళు తినకో రాత్రిగా పగలనక కష్టపడి పనులు చేసి పిల్లలను చదివిస్తూ ఉంటే ఆ పిల్లలు క్షణికావేశంతో పరీక్షలో ఫెయిల్ అయ్యారనో, లేకపోతే ప్రేమలో విఫలమయ్యారనో. నిన్న మొన్న కానీ ఏదో ఊళ్ళో 4 అంతస్తుల పైన మేడ మీద దూకేసింది అమ్మాయి, చిన్న అమ్మాయి, ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి అమ్మాయి. ఎందుకంటే ఎవడో మోసం చేశాడంట. చనిపోవడమే. అసలు అలాంటి పరిస్థితులకు వెళ్ళకూడదు. ఏదో తెలుసో తెలియకో జరిగింది, కానీ చనిపోవాల్సిన అవసరం తెలియదు. కనుకున్న తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? నీ మీద ఆశలు పెట్టుకున్నటువంటి తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? సరే, పరీక్షలో ఫెయిల్ అయితే చనిపోవాల్సిన అవసరం లేదు, మళ్ళా కట్టుకో. మళ్ళా ఫెయిల్ అయితే మళ్ళా కట్టుకో, ఛాన్స్ ఉన్నాయి. ఎన్నిసార్లు అయితే నువ్వు పాస్ అయ్యేదాకా నువ్వు కట్టుకో. కానీ మన జీవితంలో ఒక్కసారి వచ్చిన తర్వాత అది దాటిపోతే మరలా మనం ఎన్ని తలకెందుకు తపస్సు చేసినా మరలా తిరిగి సంపాదించినటువంటి 4 విషయాలు ఉన్నాయి. వాటిని మీకు క్లుప్తంగా జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. దేవుని స్తోత్రం చెప్పిన ఒకసారి హల్లెలూయా. మొదటిగా ఏంటంటే మీ అందరికీ తెలుసు, ఒకటేంటంటే జీవితము, లైఫ్. ఏంటి? జీవితం. మనిషి జీవితంలో జీవితం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ఎన్నిసార్లు వస్తుంది మనకి జీవితం? ఒక్కసారే కదా. ఒక్కసారి నువ్వు ఒక స్త్రీగానో పురుషుడిగానో పుట్టావు. నువ్వు 60 సంవత్సరాలు బతుకు, 100 సంవత్సరాలు బతుకు, 40 సంవత్సరాలు బతుకు, మొత్తం మీద నువ్వు జీవించేటువంటి కాలం, ఆ జీవితం ఉంది చూసారా, ఈ మానవ జీవితము, ఇది ఒక్కసారే. అన్యులు వాళ్ళ యొక్క భావాలు వేరుగా ఉంటాయి. చనిపోయాక మళ్ళా ఇంకో జన్మ ఉంది. ఇంతకుముందు నువ్వు వేరే జన్మలో నువ్వు వేరే దేశంలో పుట్టుంటావు, ఇప్పుడు ఈ దేశంలో పుట్టావు, తర్వాత ఇంకొక జన్మ. ఇలాగా వాళ్ళు పునర్జీవం గురించి, పునర్జన్మం గురించినటువంటి భావాలు వాళ్ళకు ఉంటాయి. కానీ దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యంలో దేవుడు ఇటువంటి జన్మలు ఇంకేమీ లేవు. అంటే మనిషి చనిపోయిన తర్వాత మళ్ళా మనిషిగా పుట్టడేగా. కనుక జీవితం వెళ్ళి మనిషికి ఒక్కటే జీవితం, ఒకే ఒక్క ఛాన్స్. ఈ జీవితం ముగించబడిన తర్వాత తిరిగి నీకు ఈ జీవితం రావాలంటే మరి వస్తుందా? చెప్పండి, వస్తుందా? రాదు. తిరిగి రానటువంటిది జీవితం. అందుకే నేను గ్రహించింది, ఈ పాట పాడమ్మా అని చెప్పాను. ఇంటి దగ్గరే చెప్పా, పాస్ గారికి చెప్తాను వాక్యానికి ముందు పాట పాడేలాగా ఇదిగో ఈ పాట. ఇది పాతదే. ఈ పాట కొత్తదే కాదు. కొత్తదా? విన్నారా? జీవితం ఎంతో స్వల్పం అనే మాట ఇలా గ్రేసీ పాడింది కదా, ఇంతకుముందు వినలేదా? వినలేదు మీరు? అయితే చాలా పాట అది. అయినా ఆ పాట పాడడానికి కారణం ఏంటంటే, ఇదిగో జీవితం చెప్పే వాక్యానికి అది కాస్త సరిపోతుందనే ఉద్దేశంతో. కనుక మనకున్నది ఒకే ఒక్క జీవితం. దాని విలువ గుర్తించకుండా ఇష్టానుసారంగా జీవితాన్ని జీవించి దాన్ని పాడు చేయకూడదు, ఖర్చు చేయకూడదు. చూడండి, లోకాసువార్త 16వ అధ్యాయము ఇందాక చదువుకున్నాం కదా, 27వ వచనము, 28, 29 వచనాలు చదవండి అమ్మా. అప్పుడు అతడు, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలని నిన్ను వేడుకొనుచున్నాను నేను. 29 కూడా. అందుకు అబ్రహాము, వారి యొక్క మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా. చాలమ్మా. దేవుడు బిడ్డలారా, ఈ మాటలు గమనించండి. ఈ యొక్క ఇందాక నేను ప్రారంభంలో చెప్పాను కదా, ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. అయితే ధనవంతుడు చనిపోయి వాడు ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? నరకంలోనికి వెళ్ళింది. లాజరు యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? పరలోకానికి వెళ్ళింది. అయితే ఈ ధనవంతుడు నరకంలో ఉండి కళ్ళు పైకి చూసేటప్పటికి పరలోకంలో ఎవరు కనపడ్డారంటే లాజరు కనపడుతున్నాడు. అబ్రహాము రొమ్మున
ఆనుకుని లాజరు కనపడ్డాడు. లాజరు చూడగానే ధనవంతుడు గుర్తుపట్టేశాడు. అరే లాజరు భూలోకంలో నా గేటు దగ్గర పడుండేవాడు కదా, నేను తిని పడేసినటువంటి రొట్టు ముక్కలనే అవి తిని బతుకున్నాడు కదా, ఇప్పుడు ఇదేంటి ఇంత అందంగా, ఇంత సంతోషంగా, ఇంత సమాధానంగా ఉన్నాడు అక్కడ, నేనేమో ఈ నరకంలో పడి యాత్ర పడుతున్నానని చెప్పి వాడు బాధపడుతూ అబ్రహాముతో అంటున్నాడు అనమాట. ఇప్పుడు మనం చదువుకున్న వచనాలలో, అయ్యా భూమి మీద నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు నాలాగే జీవితం యొక్క విలువ గుర్తించకుండా వారు బతుకుతూ ఉన్నారు వాళ్ళు, కాబట్టి ఇగో ఈ లాజరుని అక్కడికి పంపించు, వాళ్ళు కూడా ఇష్టానుసారంగానే బతుకుతున్నారు, ఈ లాజరుని పంపించి ఈ విషయాలన్నీ తెలియజేయండి అని చెప్తున్నాడు. అప్పుడు అబ్రహాం ఏమన్నాడు, అలాగ కుదరదయ్యా, భూమి మీద మోషే వాళ్ళు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, వారి మాట వినాలంటే అని చెప్పేసి అబ్రహాం సమాధానం చెప్పాడు. అయితే నేను ఈ వచనాన్ని ఎందుకు మీకు జ్ఞాపకం చేశానంటే, ఈ ధనవంతుడు అగ్నిగుండంలో పడిన తర్వాత అప్పుడు వాడు జీవితం యొక్క విలువ గుర్తొచ్చింది వాడికి. వాడు అక్కడి నుంచి మనం బయటకు వెళ్ళడానికి ఛాన్స్ లేదని అర్థమైంది. అందువల్ల భూలోకంలో నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు, వారు కూడా నాకులాగానే ఇష్టానుసారంగా బతుకుతున్నారు, వారు చనిపోయి ఈ స్థలానికి రాకున్నట్లుగా వారు బతుకుండగానే, వారు జీవిస్తుండగానే మరణం తర్వాత ఇదిగో ఈ నరకాగ్ని కూడా ఉంది అనే విషయం వాడు తెలుసుకునేటట్టుగా లాజరును పంపమని అంటున్నాడండి. అర్థమైందా? ఇప్పుడు ఇతను ఈ జీవితం యొక్క విలువ ఎక్కడ తెలుసుకున్నాడు? చనిపోయిన తర్వాత నరకంలో పడిన తర్వాత తెలుసుకున్నాడు ఈ ధనవంతుడు. కానీ భూమి మీద ఉండగా ఎంజాయ్ చేస్తూ వచ్చాడు, తినటం తాగటం, రోజు విందులు వినోదాలు. ధనవంతుడికి ఏం పనండి? ధనవంతుడికి ఏముంటుంది? తినపడే కదా, ఎప్పుడు చూసినా విందులే కదా, ఏదో పార్టీ జరుపుకుంటూ ఉంటాడు. తాగుడు, మందు పార్టీ, విద్దు పార్టీ, వినోదాలతోటి, విలాసాలతోటి జీవితం గడిచిపోయింది. వాడికి ఎన్ని సంవత్సరాలు వచ్చిందో కూడా వాడికే తెలియదు అనమాట. సంతోషంగా విలాసాలతో ఉన్నవాడికి రోజులు స్పీడ్గా గడిచిపోతూ ఉంటాయి కదా. అదే కష్టాల్లో బాధల్లో ఉన్నవాడికి రోజులు ఎలా గడిపితే చాలా కష్టంగా గడుస్తుంది వాడికి. అలాగా ఆ రోజులు స్పీడ్గా గడిచిపోయాడు, జీవితం అయిపోయి తీసుకుపోయాడు. మనం బ్రతికున్నప్పుడే, నేను చనిపోతే నా పరిస్థితి ఏంటి అనేది తెలుసుకోవాలి మానవుడు. ఎప్పుడు బ్రతుకున్నప్పుడే, చనిపోయిన తర్వాత తెలుసుకుంటే ప్రయోజనం లేదు. ఈ వ్యక్తి చనిపోయిన తర్వాత అర్థం తెలుసుకున్నాడు, కానీ ప్రయోజనం లేదు. మనము బ్రతుకున్న రోజుల్లోనే, అంటే జీవిస్తున్నటువంటి రోజుల్లోనే ఈ జీవితం యొక్క విలువను తెలుసుకోవాలి. జీవితం ముగించబడిపోయిన తర్వాత అయ్యో మరలా నాకు ఈ జీవితం వస్తే నేను ఇంకా మంచిగా బ్రతుకుతాను అని అనుకుంటే ఆ జీవితము, ఒకవేళ పరీక్షలో నువ్వు మంచి మార్కులు రాలేదనుకో, నువ్వు అనుకున్న మార్కులు రాలేదు, అవసరమైతే నువ్వు మరలా పరీక్ష కట్టి ఎక్కువ మార్కులు సంపాదించుకోవచ్చు, అవకాశం ఉంది. కానీ జీవితం అలా కాదు. నీ జీవితం దుర్బలం చేసుకున్నావంటే మరలా నీకు ఆ జీవితం తిరిగి రాదు. యవనస్తులారా, పురుషులైనా స్త్రీలైనా, లేకపోతే యువకులైనా సరే జీవితం విలువను గుర్తించండి. సంతోషముగా ఉండటం మంచిదే, కానీ ఆ సంతోషం లోక సంబంధమైన సంతోషంగా ఉండకూడదు. యేసుప్రభువుకు ఒక ఉదాహరణ చెప్తారు. ఒక ధనవంతుడి గురించి లోకాసువార్త 12:19 వచ్చినట్టాడు. అక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడు, వాడికి విస్తారంగా పంట పండింది. ఆ సంవత్సరం పండిన తర్వాత వాడు తన ప్రాణంతో చెప్పుకుంటాడు కదా, ఓ నా ప్రాణమా నేను చెప్పేస్తానమ్మా, ఇదిగో నీకు కూర్చుని తిన్నా తగిన దాసు నేను సమకూర్చాను, కాబట్టి నువ్వు సుఖించుము, తినుము, తాగుము, సంతోషంగా ఉండు అని చెప్తున్నాడండి. చూసారా, ఆస్తి విస్తారంగా ఉంది, నువ్వు ఎన్ని సంవత్సరాలు కూర్చుని తిన్నా సరే తరగదు, అంత ఆస్తి నీకు సమకూర్చి పెట్టాను, కాబట్టి నువ్వేం చేయాలి? నీ ఇష్టం, సుఖించు, తిను, రాదు, సుఖంగా ఉండు అంటున్నాడు. కానీ ఇదంతా ఇచ్చిన దేవుడిని నువ్వు స్తుతించు అన్నాడా? అంటే కానీ ఆ రాత్రి ఏమైపోయింది? వాడి ప్రాణము పోయింది కదా. తర్వాత వచ్చిన విషయం తెలుస్తుంది మీకు.
కాబట్టి మన జీవితం అంటే ఎంజాయ్ చేయడమే కాదు ముఖ్యం. కొంతమంది అంటారు, అరే ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు రా ఎంజాయ్ చేసేది అంటారు కదా. బ్రదర్స్ ఎప్పుడైనా ఫ్రెండ్స్ అంటారు అలాగా అంటూ ఉంటారు. లోక సంబంధించిన ఫ్రెండ్స్ అంటారు, ఒరే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు రా ఎంజాయ్ చేసేది, పదా అక్కడికి వెళ్దాం, ఎక్కడికి వెళ్దాం, లేకపోతే మందు తాగుదాం. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు? నువ్వు తాగినట్టు ఉండదు, నువ్వు తిరిగినట్టు ఉండదు, తర్వాత బానిస అయిపోతావు దానికి. ఆ సిగరెట్లకి బానిస అయిపోతావు, త్రాగుడికి బానిస అయిపోతావు, వ్యభిచారానికి బానిస అయిపోతావు. అవన్నీ నీ జీవితాన్ని ఏం చేస్తాయి తెలుసా? నాశనం చేసేస్తాయి. నీ జీవితం యొక్క విలువనే గుర్తు లేకుండా గుర్తించకుండా చేసేస్తాయి. రాత్రి ఒక సహోదరుడికి ప్రేమపూర్వకంగా క్లాస్ ఇవ్వడం జరిగింది. అతను విపరీతంగా తాగేసి భార్య పట్టించుకుంటాడు. డ్రైవర్ అనమాట, కారు డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు, కిరాయి ట్యాక్సీ నడుపుతూ ఉంటాడు, సొంత కారే. దాన్ని కూడా తాకడ పెట్టేసి విపరీతంగా మన బాప్తిజం కూడా పొందాడు. మన దగ్గర కాదనుకోండి, వేరే పొందాడు, మనకు పరిచయం. విపరీతంగా తాగేసి కారు కూడా తాగడ పెట్టేసి ఇంట్లో ఏమి ఇవ్వకుండా ఇష్టానుసారంగా ఉంటే రాత్రి కనబడి దొరికాడు ఇంటికి. ఈ దెబ్బలో నీదంతా చెంపంతా కొట్టుకుపోయింది, ముఖంతా కొట్టుకుపోయింది, కాలంతా కొట్టుకుపోయి ఉంది. ఏంటయ్యా ఏం జరిగిందంటే పడిపోయినండి బండి మీద వస్తుందండి. ఇక దాన్ని ఆధారం చేసుకుని మనోడు కూర్చోబెట్టి స్కూల్తో కలిపి పెట్టినట్టుగా నైస్గా ఇచ్చా, క్లాస్ ఇచ్చారు. చూడు మరి నువ్వు బాప్తిజం పొందండి, నువ్వు తాగి ఇలా ఈ విధంగా ఉంటావు తప్పు కదా. దేవుడు నిజంగా చూపి నేను బతికించాలని ఫాలో చేయలేదు తీసుకుపోతాయి. అసలు ఈ రోజుల్లో చాలా దారుణంగా ఉంటున్నాయి పరిస్థితులు. ఇప్పుడైనా దేవుడి ప్రేమ గుర్తించని చెప్పి ఇలా తాగుతుంటే ఏం లాభమయ్యా నీకు? ఇది నీకు నష్టమో, నీ కుటుంబాన్ని కూడా లోటు ఏర్పడుతుంది, వేదనకు వచ్చేస్తుంది. చాలాసార్లు విషయాలు చెప్పుకుంటూ వచ్చాను. కనుక బానిసలు అయిపోతారండి. భార్య పిల్లలు పట్టించుకోరు, వారి ఆరోగ్యం గురించి ఆలోచించరు, జీవితం నాశనం అయిపోతారు. కనుక ఎంజాయ్ చేయడం అంటే అది కాదు. ఎంజాయ్ చేయడం అంటే అలా కాదు. తినుము తాగు చూపించము కాదు ఎంజాయ్మెంట్ అంటే. నువ్వు ఆనందించు, సంతోషంగా ఉండు, కానీ ఎలాగా? ఎందులో? దేవుడిలో ఆనందించాలి. ప్రైజ్ హల్లెలూయా. దేవుడిలో ఆనందించాలి. రక్షణ ఆనందము అని వాక్యంలో రాయబడింది. ఏ ఆనందం కలిగి ఉండాలి? రక్షణ ఆనందం కలిగి ఉండాలి. దేవుడి సన్నిధిలో ఆయన పాటల పాడుతూ ఆనందించేటువంటి స్థితి కలిగి ఉండాలి. దేవుడి సన్నిధిలో ఆరాధన చేస్తూ ఆనందించేటువంటి స్థితి కలిగి ఉండాలి. కనుక ఇది నిజమైనటువంటి ఆనందం. మన జీవితము ఈ లోకంలో జీవించే జీవితం తాత్కాలికమైనది. ఎంతకాలం ఇది? తాత్కాలికం అంటే కొద్ది కాలమే, ఆవిలాగా గడిచిపోతుంది జీవితం. గిర్రం తిరిగి వచ్చేస్తే 40 సంవత్సరాలు, గిర్రం తిరిగి వచ్చేస్తుంది వృద్ధాప్యం కదా, అయిపోతుంది జీవితం. తాత్కాలికమైన జీవితం యొక్క సుఖాల కోసము మనము శాశ్వతమైనటువంటి నిత్యము జీవించే జీవితం యొక్క ఆనందాన్ని, సుఖాన్ని దేవుని బిడ్డలారా మనము నిర్లక్ష్యం చేయకూడదు. నిజమైనటువంటి శాశ్వతమైన జీవితం ఒకటి ఉంది. అదేది? పరలోక జీవితం. హల్లెలూయా. పరలోక జీవితం, నిత్య జీవితం. అది ఆ జీవితం పొందాలి. ఈ ధనవంతుడు భూలోకంలో ఉన్నప్పుడు తన ధనాన్ని బట్టి విలువైన జీవితం, శాశ్వతమైన జీవితం ఉంటుందనే సత్యాన్ని మర్చిపోయాడు. కానీ లాజరు వాడు పేదవాడైనప్పటికీ కూడా, ఈ లోకంలో ఏమీ లేని వాడు ఉన్నప్పటికీ, అయ్యో నాకు ఏమీ లేకుండా చేశావే దేవా, నాకు నాన్నవాడు లేదు, నాకు ఇల్లు లేదు, కడుపు నిండా తినడానికి లేదు అని దేవుడిని మాటికి నిందించలేదు. కానీ వాడు ఏ పరిస్థితిలో ఉన్నాడు ఆ స్థితిలోనే ఉంటూ దేవుడిని కనపరిచాడు, దేవుడికి లోబడి ఉన్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ స్థితిలోనే దేవుడికి లోబడి ఉండాలి, దేవుణ్ణి మహిమపరిచేవారు ఉండాలి. హల్లెలూయా. అంతేగాని మాటికి దేవుణ్ణి నిందించేవారు ఉండకూడదు. ఎవరినో చూసుకుని వాళ్ళకి దేవా అలాగే చేసావు, వాళ్ళకి అంత ఇచ్చావు, ఇంత ఇచ్చావు, నాకేమో ఏమీ లేకుండా చేసావు అనకూడదు. ఈ లాజరు ఎప్పుడు కూడా ధనవంతుని చూసి అసూయ పడలేదు ఎప్పుడూ కూడా. దేవుని బట్టే ఆ వ్యక్తి దీనత్వం కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడి బిడ్డలారా, మనం బ్రతికొండగానే దేవునికి మనం లోబడి ఉండాలి. మన జీవితాన్ని క్రీస్తుకు అంకితం చేయాలి. రెండో విషయంలోకి వెళ్తాను. రెండోది తిరిగి రానేటువంటి రెండో విషయం ఏంటంటే సమయము. ఏంటది? సమయం, కాలం, టైము. ఇది కూడా
గడిచిపోతే తిరిగి వస్తుందా? రాదు. పొద్దున్న 10 గంటల టైం దాటిపోతుందండి, మళ్ళీ అదే టైం నీకు రావాలని వస్తుందా? రాదు. నువ్వు తల కిందుకు తపస్సు చేసిన సమయం అనేది తిరిగి రాదు, కాలం అనేది తిరిగి రాదు. వీడు ఈ ధనవంతుడు ప్రతిరోజు కూడా ఎలా గడిపాడు? విందులతో వినోదంతో గడిపాడు కదా. 19వ వచనంలో మనం చూసాం. 19వ వచనం, అతడు ఊదా రంగు బట్టలను సన్నపురాల వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. ప్రతిరోజు ఒకటే పని వాడికి, సుఖపడటం, విందులు చేసుకోవడం, వినోదాలతో గడపడం. అంతే. వాడు టైం అంతా ఏం చేశాడు? అలాగే గడిపాడు. కానీ దేవుని గురించినటువంటి ఆలోచన కానీ, దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని ఆరాధించాలి, నన్ను ఇంతగా ఆశీర్వదించినటువంటి నా దేవుణ్ణి, నాకు ఇంత స్థితి కలిగించినటువంటి దేవుణ్ణి స్తుతించాలి, ఆయన మహిమపరచాలి, ఆయన వాక్యము చేత నేను బలపడాలి, దీవించబడాలి అనే ఆలోచన ఏమాత్రం కూడా వ్యక్తికి లేదు. దేవుని సన్నిధిలో గడిపినటువంటి సమయమే లేదు వాడి జీవితంలో. చాలామంది లోకంలో బాగా బిజీగా తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు ఎవరస్తులు కాబట్టి చెప్తున్నాను, మీరు ఒకవేళ చదువుకుంటున్నారనుకో, చదువుతూ ఉంటారు, మంచిదే. అదే సమయంలో దేవుడి వాక్యాన్ని కూడా చదవాలి, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయడం చేయాలి ప్రతిరోజు. అలాగే దేవుని యొక్క సన్నిధిలో సంఘములో క్రమం తప్పకుండా చేరి ఆరాధన చేయాలి. ఆ సమయాలు తిరిగి రావు. పోయిన ఆదివారం ఆరాధన రాలేదనుకో, పర్లకు వదిలే ఈ ఆదివారం కాదు వచ్చే ఆదివారం వెళ్దాం అని అనుకోవచ్చు. కానీ నీ జీవితంలో ఆ ఆదివారం ఎలా ఉంటుంది? ఆబ్సెంట్. దాన్ని భర్తీ చేయగలవా? భర్తీ చేయలేవు. ఏం చేసినా భర్తీ చేయలేము. ఆ సమయం రాదు ఇంకా. కనుక దేవునికి ఇవ్వాల్సిన సమయాలు ఖచ్చితంగా దేవునికి ఇవ్వాలి. లోకంలోనే మన సమయం అంతా ఖర్చు చేయడం కాదు. కొంతమంది కూర్చుని కబుర్లు ఆడుతూ ఉంటారు, అనవసరమైనటువంటి సంభాషణ చేస్తూ ఉంటారు, వృధా చేస్తారు సమయాన్ని. లేదు, నువ్వు చదువుకుంటే ఎప్పుడైతే చదువుకో, అసలు చదువుకో, తర్వాత దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకో, వాక్యం చదువుకో, దేవుని యొక్క మందిరంలో చేరి దేవుడు ఆరాధించు. 25వ వచనం చూస్తే 16 ఇదే లోక 25వ వచనం చూడండి. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలం ముందు నీకు ఇష్టమైన సుఖం అనిపించింది, అలాగనే లాజరు కష్టం అనిపించని జ్ఞాపకము చేసుకొనము. చాలు. చూసారా? నీ జీవితకాలం ముందు నీకు ఇష్టమైనట్టు నువ్వు సుఖంగా బ్రతుకుతావు. అంటే నీ సమయం అంతా కూడా సుఖం కోసమే, కానీ ఎక్కడా కూడా దేవుని కోసము నువ్వు సమయం ఎక్కడా గడపలేదు. ఇప్పుడు మీలో ఎంతమంది రోజులో ఎంత సమయం దేవుడికి ఇస్తున్నారు? ఎంత సమయం దేవుడితో గడుపుతున్నారు? దేవుని వాక్యంతో గడుపుతున్నారు? ఒకసారి ప్రశ్న వేసుకోండి. నేను చేతి ఎంతమంది చెప్పండి, మీ మనసులోనే ప్రశ్న వేసుకోండి, జవాబు చెప్పుకోండి. సమయం దేవుడిచ్చిన సమయం పోగొట్టుకోకూడదు. మనలో ప్రాణం ఉండగానే, మనలో ఊపిరి ఉండగానే, పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండగానే మనం ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేయాలి, ఆత్మీయంగా ఎదగాలి. అపోస్తలుడు పౌలు అంటాడు కదా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15 వచ్చిన పౌలు ఏమంటాడు? దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు చూసుకుని అంటున్నాడు. అంటే దినములు చెడ్డవి. ఈ రోజులు ఎలా ఉన్నాయి? చెడ్డ దినాలు. పౌలు అప్పుడే చెప్పేశాడు, ఈ బహుఘోరమైన దినాలు, చెడు దినాలు. అలాంటి దినాల్లో దేవుడు ఇచ్చిన సమయాన్ని మనం ఏం చేయాలంట? సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేయకూడదు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె అన్నాడు అన్నమాట. అజ్ఞానులు అంటే సమయం యొక్క విలువ తెలియని వాళ్ళకే, జీవితం యొక్క విలువ తెలియని వాళ్ళకే, కుటుంబం యొక్క స్థితి తెలీదు, తల్లిదండ్రుల యొక్క విలువ తెలీదు. ఏమండి? అన్నిటినీ నిర్లక్ష్యం చేస్తారు. సమయం విలువ అసలు తెలియదు వాళ్ళకి. ఆర్డర్ చేసుకుంటూ ఉంటారు. అది వాళ్ళు ఎవరో? అజ్ఞానులు. జ్ఞానుల వలె అన్నాడు. జ్ఞాని సమయం యొక్క విలువను వాడు గుర్తిస్తాడు, తెలుస్తాడు. అరే ఈ సమయం దానికంటే మనం రాదురా బాబు, ఈ సమయంలో నేను ప్రార్థన చేసుకోవాలి, ఈ సమయంలో చదువుకోవాలి, నేను జ్ఞానులుగా ప్రవర్తిస్తాను. సద్వినియోగం చేసుకుంటాం సమయాన్ని. ఆదివారం ప్రభుని ఆరాధించే రోజు ఆ సమయం సద్వినియోగం చేసుకో.
సంఘములో జరిగే కార్యక్రమాల్లో నువ్వు పరిచయం చేయవలసినటువంటి అవసరం ఉన్నప్పుడు సద్వినియోగం చేసుకో ఆ సమయాలని. అవి విలువైనటువంటి సమయాలు అవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెషయా గ్రంథం 55:6 ఇంకో మాట ఉందంటే, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి. దేవుడు దొరికే సమయంలోనే మనం ఏం చేయాలి? వెతకాలి. ద్వారాలు మూయబడిన తర్వాత దేవుడు దొరకని సమయంలో మనం ఎంత వెతికినా దేవుడు మనకు దొరకడు. సమయం ఉండగానే దేవుడు దేవుడు నీకు సమయం ఇచ్చినప్పుడే ఆ సమయం విలువను గుర్తించి నీ జీవితాన్ని దేవుడికి సమర్పించు. ఒకవేళ ఇక్కడ మారు మనసు పొందిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇంకా రక్షణ పొందిన అంటే బాప్తిసం పొందిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇదిగో ఇదే అనుకూలమైనటువంటి సమయం. ఆ మాట కూడా పౌలు చెప్తాడుగా 2 కొరింథీ పత్రిక 6:2 ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణ ఇదే అనుకూల వ్యక్తులు అనుకూల సమయము. సరే, రానున్న దినాలు ఎలా ఉంటాయో తెలియదు, పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. ఒకవేళ పరిస్థితులు బాగున్నా మనం ఉన్నామో కూడా తెలియదు. రక్షణ పొందడానికి ఇప్పుడే అనుకూల సమయం. సహోదరుడా, ఈ సత్యాన్ని నువ్వు గుర్తించు. నీ జీవితం యొక్క విలువను, నీ ధనవంతులాగా నరకంలోకి వెళ్ళిన తర్వాత నీ కళ్ళు తెరిస్తే ఏం ప్రయోజనం లేదు. ఇప్పుడే నీ జీవిత విలువ గుర్తించి నీ జీవితాన్ని దేవుడికి అర్పించు. నీ జీవితంలోనికి ప్రభుని ఆహ్వానించు. అలాగే సమయమును గుర్తించు. దేవుడిచ్చిన ఈ విలువైనటువంటి సమయాన్ని గుర్తించి సద్వినియోగం చేసుకో. నీ భవిష్యత్తుకి, నీ ఆత్మీయ జీవితానికి సమయాన్ని సద్వినియోగం చేసుకో. రక్షణ పొందడానికి అనుకూల సమయం ఇది. రక్షణకి సిద్ధపడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే మూడో విషయం చెప్తున్నాను. మూడవది తిరిగి రానటువంటి మూడో విషయం ఏంటంటే వయస్సు. ఏంటది? వయస్సు, ఏజ్ కదా. వయసు కూడా తిరిగి వస్తుందండి దాటిపోతే. ఇప్పుడు మీరు అందరూ ఎవరి కాలంలోకి వచ్చున్నారు. మీరు దాటి వచ్చిన వయసు ఏంటి? ఏముంది? బాల్యం కదా. బాల్యం దాటి వచ్చారా లేదా? మళ్ళా మీరు బాల్యంలోకి వెళ్ళాలంటే వెళ్ళగలరా? వెళ్ళలేరు. మేము బాల్యం చేస్తే ఎవరో దశ కూడా దాటిపోతాం. మళ్ళీ తిరిగి వెనకాలంటే వెళ్ళలేవు. కష్టం, అసాధ్యమది. కష్టం కాదు, అసాధ్యమది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనిషి జీవితంలో దశలు మనకు తెలుసు కదా. బాల్య దశ, తర్వాత కౌమార దశ, యవన దశ, వృద్ధాప్యం. 4 దశలు ఉంటాయి ప్రాముఖ్యంగా. ఈ 4 దశలు దాటకుండా మన జీవితంలో వచ్చేటువంటి అనమాట 4 దశలు. వీటిని దాటుకుని మనం వెళ్ళాక ఏది తిరిగి రాదు. బాల్య దశలో మనము ఏం చేస్తాం? ఆటలాడుకుంటాం, చక్కగా సంతోషంగా ఉంటాం, ఏం బాధలు ఉండవు, తల్లిదండ్రులు అన్నీ చూసుకుంటూ ఉంటారు కదా. బాల్య దశ, యవ్వన కాలం 20 వరకు కూడా మనం చూస్తే 22-20 సంవత్సరాలు చూసుకుంటే ఒక విధంగా విద్యార్థి దశ కదా. ఏ దశ? విద్యార్థి దశ. అంటే చదువుకుంటాం కదా. ఆ ఏజ్లో నువ్వేం చేయాలి? చదవాలి. నీకు 20 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత, 25 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత నువ్వు చదవాలంటే, నువ్వు చదువుకునే వయసులో నీ దృష్టి చదువు మీద పెట్టి చక్కగా చదువుకుంటే నీ జీవితం బాగుంటుంది. కొంతమంది ఆ చదువుకునే వయసులో చదువు మానేసి స్కూల్ లేకపోతే బయట తిరుగుతూ ఉంటారు. అనవసరమైన ఆటలకి సమయం అంతా వేస్ట్ చేస్తూ ఉంటారు. చదువు అవ్వదు. అంతా అయిపోయిన తర్వాత, పెద్దవాళ్ళు అయిన తర్వాత, పెళ్ళి అయిన తర్వాత బాధపడతారు కొంతమంది. నేను అప్పుడు బాగా చదువుకుని ఉంటే ఈరోజు మోటార్ మోసేవాడిని కాదు. నేను అప్పుడు బాగా బుద్ధిగా చదువుకుంటే ఇప్పుడు నేను రక్ష తొక్కువాడిని కాదు కదా. ఈ తల్లిదండ్రులు ఎక్కడికి మాట్లాడాలి అలాగా అంటారు తల్లిదండ్రులు. ఎందుకంటే అప్పుడు తెలియలేదు వాళ్ళకే, ఇప్పుడు తెలిసింది. తెలిస్తే ప్రయోజనం ఏముంది? ఏం ప్రయోజనం? యవనస్తులారా, మీరు యవన దశలో ఉన్నారు, మీరు చదువుకుంటున్నటువంటి స్టేజ్లో ఉన్నారు. మీ జీవితానికి ఒక మంచి భవిష్యత్తు కోసం మంచి ఆలోచనలు నిర్ణయాలు చేసుకునేటువంటి వయసు ఇది. ఆ ఏజ్ దాటిపోతే ఏమీ చేయలేదు. కనుక వయసు అనేటువంటిది మన జీవితంలో తిరిగి రానేటువంటిది. పిల్లల నువ్వు చదువుకునే వయసులో కష్టపడి చదువు. అలాగే యవనస్తుడిగా నువ్వు ఉన్నావు, నీ యవన కాలాన్ని వృధాపరుచుకో. నీ యవన జీవితాన్ని, నీ యవన బలాన్ని వృధాపరుచుకో. నీ యవన జీవితం దేవుడికి సమర్పించు. చదువుకుంటూనే లేక ఉద్యోగం చేసుకుంటున్నప్పటికీ
నీ జీవితాన్ని నీ యొక్క సమయాన్ని దేవునికి ఇచ్చి, నీ యవన కాలాన్ని దేవునికి ఇచ్చి ప్రభు యొక్క మార్గంలో నువ్వు నడుచుకో. ప్రభుని మనం అనుకుంటాం కదా, నేను చెప్పాను కదా, దేవుడు తెలుసుకోవడం అంటే ఎప్పుడో 60 సంవత్సరాల తర్వాత తప్పది. దేవుడు వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ప్రసంగి గ్రంథం 12:2 చూస్తే అక్కడ నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరించు. ఎప్పుడంట చెప్పాలి మీరు అందరి నోటితో. బాల్య దినములంది అంటే చిన్నవాడు ఉన్నప్పుడే సృష్టికర్తను తెలుసుకోవాలి. నిజమైనటువంటి దేవుడు ఎవరో తెలుసుకోవాలి మనం. అప్పుడే కావాలి దేవుడు మనకి. 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత కాదు, లేకపోతే బాధలో కష్టాలు వచ్చాక కాదు. నువ్వు పుట్టగానే నీకు దేవుడు కావాలి. నీకు ఊహ తెలియగానే నువ్వు దేవుడిని తెలుసుకోవాలి. అలాగే ప్రసంగి గ్రంథం 11:9 నీ యవనుడా నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉండనిము. నీ కోరిక చెప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకోవడము. చాలమ్మా సహోదరులు, ఈ వాక్యం అర్థమైంది కదా. ఇక్కడ ప్రసంగం ఏమంటున్నాడు సొలొమోను? నీ ఎవరి కాలం ముందు నువ్వు సంతోషించు, నీ దృష్టికి అనుకూలమైనట్టుగా నువ్వు ప్రవర్తించుకో అని చెప్తూనే, కానీ తీర్పు ఉన్నదని నువ్వు జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. సరే, తీర్పు ఉన్నదని గుర్తు చేసుకో. ఎవరి కాలంలో నేను ఎంజాయ్ చేయాలి, నేను ఏదైనా ఇప్పుడే చేయాలి, తర్వాత నేను ఏం చేయాలి అనుకుని ఇష్టానుసారంగా జీవించడానికి నువ్వు అలా జీవించాలనుకుంటున్నావా? జీవించు, కానీ ఒక రోజున తీర్పు ఉందనే విషయాన్ని అది గుర్తుంటే నువ్వేం చేస్తావు? ఇష్టానుసారమైనటువంటి తిరుగులు మనం తిరగం, దేవుడికి లోపడతావు, దేవుడికి భయభక్తులు కలిగి ఉంటావు. కనుక బాల్య దశలోనే సృష్టికర్తను మనం జ్ఞాపకం చేసుకోవాలి. యవన కాలంలోనే నువ్వు దేవుడికి లోబడాలి, దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. తీర్పు అనేది ఉంటుందనే సత్యాన్ని నీ యవన కాలంలోనే తెలుసుకుని దేవుడికి నీ హృదయాన్ని సమర్పించాలి. ఇంకా ఎన్నెన్ని విషయాలు చెప్పవచ్చు, కానీ సమయం చాలు కాబట్టి నేను అంతంత మాత్రంతో నేను ముగిస్తూ ఉన్నాను. కనుక నీ యవన కాలాన్ని ప్రభుకి అంకితమించు, ప్రభుకు సమర్పించు. యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన మన కోసం ఈ లోకానికి మానవుడిగా వచ్చి ఆయన శిలువలో తన రక్తాన్ని దారిపోసి ప్రాణాలు పెట్టారు. ఏ వయసులో పెట్టారో తెలుసా? ఏ వయసులో యేసు ప్రభువారు మన కోసం శిలువ మీద 33.5 సంవత్సరాలు. దేవుని వాక్యంలో ఎవరైనా తెలుసా? అపోస్తలుడు పౌలు అంటాడు చూడండి, రోమాపత్రిక 5:6 రోమాపత్రిక 5:6 మీరు చదవాలి. ఎవరు కదా, మీరు రిఫరెన్స్ చదువుతుంటే తీసుకుంటే మీకు కూడా ఏరైనగా గమనించండి, మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. గట్టిగా చాలు దేవునికి గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఏమండి భక్తిహీనమైనటువంటి మన కొరకు ఎప్పుడు చనిపోయినారంటే ఆయన యుక్త కాలమందు. అక్కడ చాలా స్పష్టంగా రాయబడింది. యుక్త కాలం అంటే వయసు చెప్పింది ఇందాక అమ్మాయి 33 సంవత్సరాలు 6 నెలలు అని. అవును, మంచి యవన కాలం అది. మంచి యవన దశలో యేసు ప్రభువారు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు వచ్చిన తర్వాత మన కొరకు ఏమీ ప్రాణం పెట్టలేదు, రక్తం చిందించలేదు. ఏమండి మంచి యవన బలం ఉన్నప్పుడే యేసు ప్రభువారు మనందరి పాపాల కొరకు శిలువలో తన రక్తాన్ని దారిపోస్తాడు. మరి నీవేమో 60 సంవత్సరాలు వచ్చాక 70 సంవత్సరాలు వచ్చాక పళ్ళు ఊడిపోయాక కళ్ళు కనపడక కాళ్ళు ఎప్పుడు వచ్చాక అప్పుడు దేవుడికి అది చేస్తాను. 60 సంవత్సరాలు వస్తుంటే ఎలా ఉంటుంది? మనిషికి నడవగలడు అసలు? కాళ్ళు ఎక్కువ కదా, అడుగు తీసి అడుగు వెళ్ళే పరిస్థితులు కదా, కీళ్ళ ఎప్పుడు వచ్చేస్తాయే. ఇప్పుడే 30-40 సంవత్సరాలు కీళ్ళ వాతావరణంలో ఉన్న బాధపడే వాళ్ళు ఉన్నారు, కళ్ళు కనపడే వాళ్ళు ఉంటున్నారు. ఇంకేంటి అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు యేసయ్య నీ కోసం ఎప్పుడు ప్రాణం పెట్టాడు? యుక్త కాలంలో. మానవుడిగా ఈ లోపల ఆయన జీవించేటువంటి కాలం అది. కనుక సహోదరుడా, సహోదరి, యేసు ప్రభు వారికి నీ యవన హృదయాన్ని సమర్పించు.
నీ కోసము, నీవు పాపివి, మనమందరం కూడా పాపులమే, అపరాధాలు మనం చేసాం. కానీ ఏ పాపం పెరిగినటువంటి ఆయన మన కోసము యుక్త కాలంలో ఆ భయంకరమైనటువంటి శిలువ మీద తన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని దారిపోసి తన ప్రాణాన్ని బలిగా పెట్టి, ప్రాణం కూడా మామూలుగా ఆయన విడవలేదండి, రక్తం కూడా ఏదో మామూలుగా రాలేదు. ఆయన ఎంత నలగొట్టబడ్డారు, ఎంత నలగొట్టబడ్డారు. ఏమండి, ఒక ఫ్రూట్ని జ్యూస్ చేయాలంటే, ఒక ఫ్రూట్ జ్యూస్ అవ్వాలంటే అది ఏం చేయబడాలి? అది చెప్పాలి, ఏం చేయబడుతుంది? నలగొట్టబడుతుంది, నలుగుద్ది, అది నలుగుపోతుంది. యేసయ్య ఒక రక్తపు బొట్టు కూడా తనలో లేకుండా సంపూర్ణమైన రక్తాన్ని దారిపోసారంటే ఆయన శరీరం ఎంత నలగొట్టబడితే, ఎంతగా పిండబడితే, ఎంతగా ఆయన శరీరము దేవుని బిడ్డలారా చీల్చబడితే అలాగున రక్తము ధారగా కాల్చబడింది. ఒకసారి ఆలోచించారు. ఎవరి కోసం, ఎందుకోసము యేసయ్య అంత శ్రమ పడింది? దేవుడిగా ఉన్నటువంటి ఆయన ఆ దైవత్వాన్ని విడిచిపెట్టి, ఆ శ్వాసనాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చి మనందరి చేత నిందలో అవమానాలు భరించి కలువరి శిలువలో ఒక ఘోరమైనటువంటి ఒక పాపి వలె అంత దారుణమైనటువంటి శిక్షణ పొందింది. ఎందుకు? ఎవరి కోసం? పాపులమైన భక్తిహీనులమైన మన కొరకని రాయబడింది కదా, రామభద్రుడు చదవాలి కదా. మనం ఇంకనూ పాపులుగా ఉండగానే ఇంకా మనం మార్పు చెందలే, మనుషులుగా మారలేదు, పాపులుగానే ఉన్నాం. అయినా యేసు ప్రభువారు పాపులుగా ఉన్న మన కోసం, భక్తిహీనులైన మన కోసం యుక్త కాలంలో ఆయన తన ప్రాణాన్ని అర్పించారు మన కొరకు. దేవుని స్తోత్రం చెప్పిన హల్లెలూయా. ఎవరొస్తున్నా అర్థమవుతుంది ఈ మాట. యేసయ్య కంటే ఇంకా గొప్ప హీరో ఎవరున్నారు ఈ లోకంలో? ఎవరొస్తులు అంటే వాళ్ళకున్న పిచ్చి ఏంటంటే సినిమా పిచ్చి ఎక్కుంటారు. ఆడపిల్లలకేమో హీరోయిన్లు పిచ్చి ఉంటుంది, మగ పిల్లలకేమో హీరోయిన్ పిచ్చి ఉంటుంది. అవునా? లేకపోతే మగ పిల్లలకి హీరోయిన్లు పిచ్చి, మా ఆడపిల్లలకేమో హీరోయిన్ పిచ్చి ఉందా? అలా కూడా ఉంటారు. నేను చెప్తున్నా, మా పిల్లలు కూడా తెలియని విషయము నేను చెప్తున్నాను. ఇప్పుడు సినిమా పిచ్చి ఉంది నాకు. సినిమా మా చదువుకునే పుస్తకాల మీద అట్లా వేసేవాడు తెలుసా? ఫేవరెట్ హీరోయిన్ మీద అట్టేసేవాడు. నేను చెప్పినట్టు ఒప్పుకున్నా దేవుడి సన్నిధిలో. ఆ హీరోని ఎవరైనా ఉంటారా ఆలోచించి అది వదిలిపెట్టండి. ఎవరైనా కావాలని, ఎవరైనా కావాలని బస్సు తెలియక ఎంత పిచ్చో చూడండి. అట్ట మీద ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు కొత్త దాని ఫోటో వచ్చినప్పుడు, కొత్త పేపర్లు వచ్చినప్పుడల్లా మళ్ళీ పాత తీసేయడం వేసేయడం. నా ఫ్రెండ్ ఉండేవాడు, ఆడికి ఇద్దరు పిచ్చి ఉండేది, హీరోయిన్ పిచ్చి ఉండేది. ఆడి పుస్తకాలు ఐఏఎస్ ఉండేవాడు. వాడైతే ఇంకా మొత్తం మనిషి ఆ హీరో గెటప్లో ఉండేవాడు. వాడు ఎవరు వస్తుంది సాధారణంగా ఉంటుంది లోకంలో ఉన్నప్పుడు. కానీ అసలు నిజమైన హీరో ఎవరో? యేసుప్రభు. హల్లెలూయా. నిజమైన స్నేహితుడు ఎవరో? యేసుప్రభు చెప్పి మాట చెప్పండి. నిజమైన స్నేహితుడు ఎవరో? అదే ఎవరు నిజమైన స్నేహితుడు అవుతారు? తన స్నేహితుడి కొరకు ప్రాణం పెట్టివాడు. అడిగినప్పుడల్లా డబ్బులు ఇచ్చేవాడు కాదు స్నేహితుడంటే. అడిగినప్పుడల్లా బండి ఇచ్చేవాడు కాదు స్నేహితుడంటే. అడిగినప్పుడల్లా మందు పోయించేవాడు కాదు స్నేహితుడంటే. తన స్నేహితుడు తన కొరకు ప్రాణం పెట్టేవాడు. స్నేహితుడి కొరకు ప్రాణం పెట్టేవాడు నిజమైన స్నేహితుడు చేసుకోవాలి. అలా ఎవరైనా ఉన్నారా? అలా పెట్టాల్సిన సమయం వస్తే నిజంగా ఉంటారా స్నేహితులు? సైడ్ అయిపోతూ ఉంటారు. కానీ యేసుప్రభు వారు ప్రాణం పెట్టారు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. రక్తం చిందించారైనా, నువ్వు అడగకపోయినా, నువ్వు మొరపెట్టకపోయినా ఆయనతో పాటు నిమిషాలు పరలోకంలో ఉండాలని నిన్ను పాప విముక్తిగా చేయడం కోసమై ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని నీ కోసం చిందించాడు. హల్లెలూయా. మరణించి తిరిగి లేచాడు ఆయన. హల్లెలూయా. ఆయన నిజమైన స్నేహితుడు, ఆయన నిజమైన హీరో. కాబట్టి నువ్వు ఎవరికే నీ హృదయం ఇవ్వాలి? నిజమైన హీరో అయినటువంటి యేసు ప్రభువు. యుక్త కాలంలో నీ కోసం చనిపోయినటువంటి ఆయన. తర్వాత చివరిగా 4వ విషయము తిరిగి రానేటువంటిది. 4వ విషయాన్ని చూద్దాం. ఏంటిది 4వ విషయం అంటే, యోబు గ్రంథం తీయండి ఒకసారి. యోబు 10వ అధ్యాయం 20వ వచనం. కొత్త వచ్చేస్తాను, ఒక 10 నిమిషాల్లో ముగిస్తా. యోబు గ్రంథము 10వ అధ్యాయం 20వ వచనం. ఇక్కడ యోబు మాట్లాడుతూ ఉన్నాడు, గమనించండి. నా దినములు కొంచెమే కదా, తిరిగి వెలుపలికి రాజ్యాలను దేశములకు అంధకారము
మరణాంధకారము గల దేశమునకు, కటిక చీకటి అయి గాఢాంధకారమయమైన దేశమునకు, భ్రమ పుట్టించు మరణాంధకార దేశమునకు, వెలుగే చీకటిగా గల దేశమునకు నేను వెళ్ళక ముందు కొంతసేపు నేను తెప్పరిల్లినట్లు నన్ను విడిచి నా జోలికి రాకుండుము. ఇక్కడ యోబు మాట్లాడుతూ ఉన్నాడు తన కష్టకాలంలో. అయితే అదంతా నేను వివరించను, కానీ 20వ వచనంలో ఉంది ఒక మాట. అంటున్నాడు యోబు, నా దినములు కొంచెమే కదా, తిరిగి వెలుపలకు రాజాలని దేశమునకు అన్నాడు. ఏ దేశం అంటే అది? తిరిగి వెలుపలకు రాజాలని దేశం అంట. ఏ దేశం అది? తిరిగి రాలేనటువంటి దేశం ఏముంది? అమెరికాకి వెళ్ళినప్పుడు తిరిగి వస్తారా? బయటికి వస్తారు కదా. కువైట్ వెళ్ళారనుకో, మనవాళ్ళు చాలా కువైట్కి వెళ్తారు, ఆ దేశం వెళ్తారు, మనవాళ్ళు వస్తారు కదా మన దగ్గరికి వస్తారు. మరి పేరు యోగు చెప్పే దేశం ఏంటి మరి? ఏ దేశం తెలుసా? నిత్యత్వ మరణం తర్వాత ఉన్నటువంటి దేశాలు. అయితే యోగు చెప్పే దేశం గురించి మనం చూస్తే ఆ దేశం ఎటువంటిదో చెప్పాడు ఆయన. అంధకారము, మరణాంధకారము గల దేశము, కటిక చీకటి, కటిక చీకటి గాఢాంధకారమైన దేశం అని అంటున్నాడు. అంటే ఇది ఏ దేశం అని చెప్పొచ్చు? ఏ దేశం అర్థమవుతుందా? అయితే ఇంకా దాని కొంచెం మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే చూడండి, లోకాసువార్త 16వ అధ్యాయము 26వ వచనం చూడండి. ఇందాక మనం చదివిన సందర్భంలో రండి, లాజరు, ధనవంతుడు లాజరు దగ్గరికి. అంతేకాక 23 21 చదువు. అది కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూసి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలు కొనలో నీళ్ళలో ఉంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుతున్నానని కేకలు వేసను. చాలమ్మా. ఇక్కడ 23 వచ్చిన ప్రారంభం. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు. ధనవంతుడు ఎక్కడున్నాడు? పాతాళంలో ఉన్నాడు. పాతాళం అంటే ఏంటో తెలుసా? ఇందాక యోగు చెప్పాడే, యోగు చెప్పిన దేశము, యోగు చెప్పినటువంటి స్థలము, అది చీకటి గల స్థలము, గాఢాంధకారపు స్థలము, మరణాంధకారమైన స్థలము, యాతన గల స్థలము. నేను యాతన పడుతున్నానని చెప్పాడు కదా ఇక్కడ ధనవంతుడు. అంటే నరకము. ఒక్క మాటలో చెప్పాలంటే తిరిగి రానటువంటి దేశం ఏదండి? నరకము. నువ్వు అమెరికాకి వెళ్ళినా తిరిగి వస్తావు, ఈ భూమి మీద ఉన్న ఏ దేశానికి వెళ్ళినా తిరిగి నీ సొంత దేశానికి, నీ సొంత ఇంటికి రాగలవు. కానీ నీ మరణం తర్వాత నువ్వు నీ ఆత్మ ప్రవేశించేటువంటి ఒక దేశము కనుక, నరకం అనే దేశంలో కనుక నీ వెళితే, నరకం అనే స్థలంలో కనుక నువ్వు వెళితే, అక్కడ నుండి తిరిగి నువ్వు రాలేవు. అందుకనే ధనవంతుడు ఏమంటున్నాడు? భూమి మీద నాకు 5 అన్నదమ్ములు ఉన్నారు. ధనవంతుడు ఎప్పటికీ ఎందాక చదివించి నాకు వచ్చినండి. భూమి మీద ఇంకా 5 ఉన్నారు, వారి దగ్గరికి ఇంకో లాజరును పంపించు. ఇదిగో ఈ స్థలంలోకి వస్తే మళ్ళీ ఇక్కడ యాత్ర పడే స్థలం కదా, వాడు ఇక్కడికి రాకున్నట్లుగా లాజరు పంపమంటప్పుడు అబ్రహాం ఏమన్నాడు? అది కుదరదు అని చెప్పాడు. ఇక్కడ వాళ్ళు అక్కడికి, అక్కడ వాళ్ళు ఇక్కడ రావడానికి కుదరదు. కనుక అలాగే ఇక్కడ పడినటువంటి వాళ్ళు మళ్ళీ భూమి మీదకి వెళ్ళడానికి లేదు. అక్కడ మోషేలు ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు చెప్పిన మాట వాళ్ళు వింటే, వాళ్ళు బాధపడి పొందితే, దేవుడు విశ్వసిస్తే, అప్పుడు వాళ్ళు ఇదిగో నువ్వు అనుభవిస్తున్నటువంటి యాత్రకరమైనటువంటి ఈ స్థలంలోకి వాళ్ళు రారు. అక్కడ వాళ్ళు దేవుడి మాట అంగీకరిస్తే, ఇదిగో పరలోకంలో లాజరు ఉన్నాడే, పరలోకంలో ఈ రాజ్యానికి వస్తారా అని చెప్తున్నారు. తిరిగి రాలేటువంటి 2 దేశాలు ఉన్నాయి మరణం తర్వాత. ఒకటి నరకము, రెండోది పరలోకము. ఒకటి నరకము, రెండోది పరలోకము. నరకము యాతనతో కూడింది, రాయబడింది కదా. ధనవంతుడు అంటున్నాడు కదా, ఇక్కడ నేను యాత్ర పడుతున్నాను, ఈ అగ్ని జ్వాలల్లో నేను యాత్ర పడుతున్నాను. నరకం ఎలాంటిదో తెలుసా? నరకం ఎలాంటి? భూలోకంలాగా హాయిగా ఉంటుంది అనుకుంటున్నారా? ఏసీ రూమ్లు ఉంటాయి అనుకుంటారా? సింహాలు ఎన్ని ఉంటాయి? ఏమంటారు? అగ్ని ఆరదు, పురుగు కావదు. మార్క్స్ వేసి చెప్పారు, అగ్ని ఆరదు, ఎప్పటికీ పురుగు చావదు. అగ్ని జ్వాలలో అన్నాడు ఇక్కడ ధనవంతుడు. నిత్యము యాతన పడే స్థలము, వేదన పడే స్థలము, అంతము లేనటువంటిది, ముగింపు లేనటువంటిది. ఒక్కసారి మన ఆత్మ వెళ్ళి ఆ నరకం అనే దేశంలో పడిందా, ఆ పాతాళంలో పడిందా, మళ్ళా తిరిగి వెలుపలికి రాలేనటువంటి స్థలం అది. వెళ్తావా అక్కడికి? ఉందో లేదో ఎవరికి తెలుసండి అంటారు కొంతమంది మేధావులు.
అతి తెలివితేటలు కలిగిన వాడు చచ్చిపోయిన తర్వాత పరలోకమో నరకం ఉందో లేదో ఎవరికి తెలుసు? అనవసరంగా కనపడిన దానికోసం ఉందో లేదో లేదో తెలియని దానికోసం ఈ భూమి మీద ఈ సంతోషాలు ఈ ఆనందాలు అన్నీ వదిలిపెట్టుకోవడం ఏంటి? ఇది పిచ్చి కదా అని కొంతమంది మూర్ఖ జనాల్లో మాట్లాడుతూ ఉంటారు. ఉందో లేదో నీకు తెలియాలంటే ఏం చేయాలి? ఒకసారి చెప్తే అప్పుడు తెలుస్తుంది. హైదరాబాద్లో చార్మినార్ ఉందో లేదో తెలియాలంటే ఏం చేయాలి? అక్కడికి వెళ్ళి ఇప్పుడు చెప్తున్నాడు, వాడు చూసొచ్చాడు చెప్పాడు. ఇప్పుడు పాస్టర్ గారు నేను హైదరాబాద్ మాటికి వెళ్తాను కాబట్టి మేము చూసాం చెప్తాం సంఘంలో హైదరాబాద్లో చార్మినార్ ఉంది, ట్యాంక్ బండ్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్తాం. విశ్వాసంలో ఎవరు వెళ్ళలేదు అనుకోండి, మేము చెప్పిన మాట ఏం చేయాలో నమ్మాలి. ఎందుకని? మేము చూసొచ్చాం కాబట్టి. మేము నమ్మము, మేము చూడాలంటే ఇది చూడు, ఖచ్చితంగా నీకు తెలుస్తుంది. కానీ నరకం అలా కాదు కదా, అది కూడా చూస్తేనే నేను నమ్ముతానంటే నువ్వు చావాలి. చచ్చిన తర్వాత మనం తిరిగి ఇక్కడ రాలేవు, ఏం చేయలేవు. నమ్మాలంటే దేవుడు వాక్యం కదా. యేసు ప్రభువు చెప్తున్నారు కదా, నరకము పరలోకం ఉందని. వాటిని కలుగు చేసిన వాడు, వాటిని చూసిన వాడు చెప్తున్నాడు. మనం ఏం చేయాలి? నమ్మాలంటే. అన్ని కళతో చూస్తే నమ్ముతానంటే అన్ని కుదరదు, అన్నింటికి అవదలగా. ఇది విశ్వాసం, అది మీ విశ్వాసపు నేత్రాలతో చూడాలి. కనుక సహోదరి సహోదరులారా, నా యవన బిడ్డలారా, నరకం అనేటువంటి స్థలంలోనికి ఒకసారి మన ఆత్మ వెళ్ళిందంటే అది యాత్రకరమైనది, తిరిగి రాలేని. అది బహు భయంకరమైనటువంటిది. పరలోకంలోనికి కనుక నీ ఆత్మ వెళ్ళిందంటే అక్కడి నుంచి కూడా ఆత్మ తిరిగి రాదు. కానీ నువ్వు తిరిగి రావాలన్నా అసలు నీకు తిరిగి రావాలని అనిపించదు పరలోకానికి వెళ్తే. ఎందుకని? అది పరలోకము. మాట్లాడడం చూసారు ఆ పేరులోనే, పరలోకము, ఆనందం, సంతోషం. కనుక తిరిగి రాలేటువంటి దేశం అనేది ఒకటి ఉంది. నీ మరణం తర్వాత ఈ సత్యాలు తెలుసుకుని సహోదరి సహోదరులా, నీవు ఈ భూమి మీద బ్రతుకున్నప్పుడే లాజరులాగా ఆ ధనవంతుడిలాగా సుఖ జీవితానికి అలవాటు పడిపోయి దేవుడిని మరిచి, దేవుడిని విడిచి, దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్నంతా కూడా పాడు చేసుకుని, జీవితాన్ని నాశనం చేసుకుని, వయసు అంతా కూడా పాడు చేసుకుని, రోగాల పాలైపోయి జీవితం అంతా సర్వనాశనం చేసుకుని పాపంలోనే చనిపోయినట్లయితే మీ ఆత్మ నిత్యమైనటువంటి నరకానికి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత నువ్వు అరిచినా, ఎంత కన్నీరు గార్చినా, ఎంత అంగలార్చినా దేవుడు ఆ స్థలంలో ఆ వ్యక్తికి మారు మనసు, రక్షణ అనేది ఇవ్వడం. నువ్వు రక్షణ పొందాలంటే ఎక్కడ పొందాలి? ఆ నరకం తప్పించుకోవాలంటే ఎక్కడ? నువ్వు భూమి మీద బ్రతుకున్నప్పుడే. భూమి మీద రక్షణ పొందాలి. నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకోవాలి. నీ ఎవరి బలాన్ని, ఎవరి కాలాన్ని ప్రభువుకు అర్పించుకుని ప్రభు కొరకు నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా నువ్వు జీవించాలి. దేవుడు నీకు ఇచ్చిన ఆ వయసు, ఆ స్టేజెస్ ఏదైతే ఉంటున్నాయో వాటిలన్నింటిలో నువ్వు నమ్మకంగా నువ్వు ప్రభుని గణపరుస్తూ ఉండాలి. దేవుడి యొక్క సన్నిధిలో నమ్మకం ఉండాలి, దేవుడి మందిరంలో నమ్మకం ఉండాలి, దేవుడి సేవకులు ఏదైతే నమ్మకస్తురాలుగా నువ్వు ఉండాలి. ఆ విధంగా నీ జీవితాన్ని మలుచుకుని దేవుడికి సమర్పించుకుని దేవుడికి నమ్మకస్తుగా ఉంటే నీవు తిరిగి రాని లోకానికి వెళ్తావు. కానీ అది నరకం, యాత్రతో కూడినటువంటి స్థలం కాదు, నిత్య సంతోషంతో కూడిన స్థలానికి వెళ్తావు. ఆమేన్, హల్లెలూయా. అదే పరలోక రాజ్యం. కనుక ధనవంతులాగా నువ్వు నీ జీవితాన్ని సుఖంతో చేసుకుని నరకానికి వెళ్తావా? లాజరులాగా ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడి పట్ల నమ్మకం కలిగి, విశ్వాసం కలిగి నీ జీవితాన్ని, అల్పకాలపు జీవితాన్ని దేవుడి కొరకే సంతోషిస్తూ నిత్య పరలోకానికే తిరిగి రానటువంటివి ఏమై ఉన్నావో వాటిని దాటిపోయిన తర్వాత మళ్ళా నువ్వు సంపాదించలేవు. కాబట్టి నీ జీవితం విలువైనదని గుర్తించు. రెండోదేంటి చెప్పండి? రెండోదేంటి? విలువైంది సమయం విలువైనదని గుర్తించు. మూడవది వయస్సు, నీ వయస్సు విలువైనది. నాలుగవది తిరిగి రానటువంటి దేశం ఒకటి ఉంది, అది నరకమో పరలోకమో. మనకి నరకం అయితే వద్దు, జరిగి ఈ సత్యాలు తెలుసుకుని భూమి మీద బ్రతుకుండగా నీ విద్యాన్ని ప్రభుకి సమర్పించు. దేవుని మాటలను మన వ్యక్తులలో దీవించిన జ్ఞాపకం. చేసుకుంటాం. మన వాక్యానుసారంగా దేవుడు మనల్ని నడిపించలాగిన
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రసాద్ ప్రార్థన చేస్తారా? ప్రార్థన కూడా ప్రార్థన చేసుకుందాం. మళ్ళీ ప్రసాద్ చేస్తున్న ప్రార్థనతో ఏకీపించి ప్రార్థించాం. స్తోత్రం తండ్రి, మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధ నామమును పొందిన దేవనైన తండ్రి, ఉదయకాల సమయంలోనైనా తండ్రి, ఈ యవ్వన కూడికలోనైనా తండ్రి ఇక్కడికి రావడానికి నీవు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవనైనా తండ్రి, గొప్ప దేవుడునైనా తండ్రి, మహోన్నతుడు దేవనైనా, విడువని ఎడబాయని దేవుడునైనా తండ్రి, నాయన తండ్రి, ఇదిగోనైనా తండ్రి తండ్రి, ఉదయకాల సమయంలోనైనా తండ్రి వారిని ఆత్మతో నింపాలి తండ్రి. దేవనైనా తండ్రి, అలాగే తండ్రి తండ్రి పాస్టర్ గారి తండ్రి వెళ్తుంది వందనాలు. విలువైన సమయాన్ని మన కొరకు కేటాయించి ఇలాగ రావడం మనకు ఎంతో దీవెనకరమైనది. ఎక్కువ మంది రాలేకపోయారు ఈరోజు. యాక్చువల్గా మనం సెలవు అనుకుంటున్నాం కానీ కొంచెం ఒక్కొక్కసారి సెలవు దొరికి సరి ఏదైనప్పుడు కూడా దేవుడి సన్నిధిలో మీరు కొంచెం మంది రాగలిగారు. బట్టి వందనాలు. ఈ సమయంలో మీకు ఏదైనా ప్రశ్నలు, ఒకవేళ ఫస్ట్ గారు చెప్పిన ప్రసంగం నుంచి ఏదైనా అర్థం అవ్వకపోతే, లేకపోతే వాళ్ళు తెలుసుకోవాలి అనుకుంటే దాని గురించి అడగవచ్చు. లేదంటే జనరల్గా ఏదైనా బైబిల్లో నుంచి లేక మీకున్న ఏదైనా క్వశ్చన్స్ మీరు అడగాలనుకుంటే కూడా మీరు అడగవచ్చు.